शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिविनाशनं यस्य बोधे भवेत् सिद्धिः तस्मै श्रीगुरवे नमः। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। अमृत बिंदु उपनिषत्तु मनो हि द्विविधं प्रोक्तम् शुद्धं च अशुद्धमेव च। अशुद्धं कामसंकल्पम् शुद्धं कामविवर्जितम्। मनो हि द्विविधं प्रोक्तम् शुद्धं च अशुद्धमेव च। अशुद्धं कामसंकल्पम् शुद्धं कामविवर्जितम्। కాబట్టి మనము ఈ అమృత బిందు పరిషత్తు ఇలా ప్రారంభం చేసి ఈ యొక్క మొదటి శ్లోకము రెండవ శ్లోకం కూడా చెప్పుకుంటూ ముందుకు పోతున్నాము. ఈ అమృత బిందు పరిషత్తుకి మనస్సు అనే దానికి ఆ సంబంధం ఏమిటి అంటే, ఎప్పుడు మనస్సు ఇప్పుడు చెప్పినట్టుగా కామ సంకల్పాదుల వల్ల అశుద్ధముగా ఉంటుందో, ఇప్పుడు అమృతత్వము ఎట్లాగా నీకు? కామ సంకల్పము అనేది, కామ అంటే కోరిక, ఏదేది కోరికలు ఉన్నాయో అవన్నీ కర్మ. కామ ఏవ కర్మ. అదేం చేస్తుంది మనిషిని, మనల్ని అవి మనల్ని అశుద్ధం చేస్తుంది. అశుద్ధం చేసినప్పుడు శుద్ధమైనది అమృతం, శుద్ధమైనది అమృతం, అశుద్ధమైనది మృతం. మృతం అంటే వికారం, వికారం చేసేది నశించిపోయే లక్షణము అశుద్ధానికి. శుద్ధ మనసుకు ఉండదు. శుద్ధము అంటే మీకు బాగా తెలుసుకోవాలి, ఫ్రెష్గా ఉండేది, నిర్మలంగా ఉండేది, శుచిగా ఉండేది, అది కదా. అశుద్ధం అంటే అది వికారం చెందింది, నశించిపోయింది, మార్పులు అయింది, వాటిని అశుద్ధం. అందువల్ల అమృతం అనేది నిత్య శుద్ధం అన్నమాట, నిత్య శుద్ధం. అందువల్ల నిత్యం శుద్ధం బుద్ధం అని చెప్పేసి, అందుకనే ఈ మనసులోనే నీకు అమృతత్వం ఉండాలి, మృతత్వం ఉండకూడదు. మృత భావన ఉందనుకోండి, మనకి నేను నశించిపోతా, ఇట్లాగా మనకి ఆ నశించిపోయే లక్షణము, భయ లక్షణము, ఇవేం చేస్తుంది, మనల్ని అశుద్ధం చేసుకుంటుంది. మనసు అశుద్ధంగా, వికారిగా, దుఃఖిగా ఇట్లా చేసేస్తుంది. అందుకని మనసుకి ఆ అమృతము అనే దానికి కారణం అది. ఆ మనసు అల్పభావన చేసిందనుకో, అల్పభావన, నేను అల్పుణ్ణి, దీనుణ్ణి, దుఃఖి అంటే అశుద్ధమే. అప్పుడు ఆ బిందువు అనేటువంటి మనసు, బిందువు అనే మనసు, అల్పమైన మనసు, అదేమైంది, అమృతం కాకుండా అయిపోయింది.
అవినాశి కాకుండా అయిపోయింది, వినాశి అయిపోయింది. అందుకనే మన మనసు ఎప్పుడూ దుఃఖిగా బాధపడుతుంది, దుఃఖంతో బాధపడుతుంది. దుఃఖంతో బాధపడేదానికి అమృతత్వం అనేటువంటి సంకల్పం మనలో లేదు, అశుద్ధ సంకల్పం. అందుకనే వాళ్ళు ఆ పేరు పెట్టి ఈ మనసుని ముందుగా తీసుకొచ్చి ఇట్లా పెట్టారు. 2 రకాల మనసు. ఇప్పుడు మీకు ఒకటే పరిచయం అయింది, ఒక మనసే పరిచయం అయింది. ఏంటది? అశుద్ధ. మిమ్మల్ని మీరు శుద్ధ మనసు అని అనుకోలేదు, అనుకోరు. నా మనసు బాధపడుతుంది, కష్టపడుతుంది, అశాంతిగా ఉంది, సుఖం లేదు, బాధగా ఉంది అంటున్నారు కదా. అంటే అర్థమైంది, డ్యామేజ్ అయిపోయింది ఆ మనసు, పాడైపోయింది మనసు. అందుకనే మీరు ఎప్పుడు చూసినా మానసికంగా బాగా కుంగిపోయేదానికి కారణం, ప్రతి విషయంలో కుంగిపోయేదానికి కారణం. అందుకనే ఎప్పుడు ఏదో ఒక రకమైంది, ఏది ఇంటి గురించి వచ్చినా, మీ ఒంటి గురించి వచ్చినా, సంబంధ బాంధవ్యాలకు వచ్చినా, ఎక్కడ అది మీకు ఇండికేటర్ అవుతుంది, కనిపించేది ఎక్కడ? మనసులో. ఎప్పుడైనా ఇంటి గురించి కానీ, కుటుంబం గురించి కానీ, భార్య బిడ్డలు వాళ్ళు వీళ్ళ గురించి కానీ మనసులో మీకు హాయిగా ఉన్నానన్న ఫీలింగ్ రాదు, ఏదో కొరత కనిపిస్తుంది. దేంట్లో? మనసులో ఏదో కొరత. అవన్నీ మీవి అనుకుంటారుగా, నావే ఇదంతా అని. శరీరం కూడా అంతే, నాది అనుకుంటారు కదా. ఇంద్రియాలు నావి అనుకుంటారు. ఆ మనసులో మీరు ఏవే కలిగి ఉన్నారో, భావించుకొని ఉన్నారో అవన్నీ నావే అనుకుంటారు కదా. అందుకనే మనసు అశుద్ధం. వాటినన్నీ తీసి పక్కకు పెట్టామనుకోండి, తొలగించామనుకోండి, ఇది నా ధర్మం కాదు, నా విషయం కాదు అని, అప్పుడు మనసు ఎలా ఉంటుంది? శుద్ధంగా. అంటే మనసు శుద్ధంగా చేసేదాని కారణము, ఇప్పుడు చిమిలి ఉంటుంది. దీపం మనం దీపం వెలిగించాలంటే ఒక చిమిలి ఉంటుంది కదా. ఆ చిమిలి నల్లగా ఉందంటే పగలు కొడితే తెల్లగా అయిపోద్దా? ఏం చేయాలి? శుభ్రం చేయాలి, దాన్ని తుడుచుకోవాలి. అలాగే మనసుకు కూడా ఏం పట్టింది? దాన్ని నాశనం చేసేది కాదుగా, మనసుని పగలు కొట్టేద్దాము, తగలపెట్టేద్దాము, అట్లా కాదు కదా. మరి దాంట్లో ఏది ఆరోపణ జరిగిందో, ఏది దాంట్లో ఆరోపింపబడిందో దాన్ని రిమూవ్ చేయాలి, అంతే. రిమూవ్ చేయాలి. అప్పుడు రిమూవ్ చేయాలంటే మీకు ఉపాయం ఏంటి, సాధన ఏంటి అంటే, ఇదంతా నేను ఆరోపణ చేసుకున్నాను. వేరే వాళ్ళు ఆరోపణ చేయరు మన మీద, మనమే ఆరోపణ చేసుకుంటాం. మీరే ఆరోపణ, వేరే వాళ్ళు ఎవరు ఆరోపణ చేయరు, మీరే ఆరోపణ చేసుకుంటారు. వేరే వాళ్ళ అన్నయ్య మాటలకు కూడా మీరేం చేస్తారు? స్పందిస్తారు. అవును, నేనే, నన్నే అన్నది అని. అప్పుడు ఆ మనసు ఏమైపోతుంది? ఆ మాటలకి, ఆ వ్యవహారాలకి లోనైపోతుంది, ఆరోపించేసుకుంటాం. ఇట్లా మనసు ఏమైపోయింది? అశుద్ధమైపోయింది. ఇప్పుడు మనసు ఆల్రెడీ శుద్ధంగా ఉందా, అశుద్ధంగా ఉందా? శుద్ధంగా ఉంది మనసు. శుద్ధమైన మనసు ఇప్పుడు ఏమైంది? ఆరోపాల వల్ల అశుద్ధమైంది. అప్పుడు మీరు ఆరోపాలు వల్ల అశుద్ధమైపోయిన మనసుని మీరు అమృతంగా ఎలాగా తెలుసుకోగలరు? అమృతం అని ఎలాగా అనుకోగలరు? మృతమే అనుకుంటారు కదా, నశించిపోయేది అనుకుంటారు కదా. కాబట్టి ఆరోపాలే ఇట్లా మిమ్మల్ని ఇలా చేసి పెట్టేసి, ఇప్పుడు ఆరోపాలు తొలగించుకోవాలి. ఏం చేయాలి? ఎప్పుడైనా మీరుండే పరిధిలో, మీ సమాజంలో, మీ కుటుంబంలో ఆరోపాలు తీసేవాడే ఉండడు, చూడు, వేసేవాడే కనిపిస్తుంది. ప్రతి ఒక్కడు ఏదో ఒక ఆరోపణ చేసేస్తాడు. మీరు ఆరోపాలు చేసుకునేదానికి కూడా మీరు కూడా ఏం చేస్తుంటారు? రెడీ అంటారు. వాళ్ళు ఆరోపాలు చేస్తున్నారు, మీరు కూడా
అర్థమైందా? చిన్న ఉపాయాలతో కనుక్కోవచ్చు మీ మీ చేష్టలు ఏంటి, మీ సంగతి ఏంటో తెలుసుకోవచ్చు. ఎవరైనా సరే మీ పాపం పోవాలంటే ఇదిగో నేను తెచ్చిన గంగా జలం చల్లుకోండి అంటే ఈయన్ని అంటారా లేదా? అంటారా అనరా? అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని మీరేమనుకో ఉన్నారు? పాపం పాపం ఉందేనేగా. ఇప్పుడు గంగా జలం చల్లుకుంటాను ఏంటి చదువుకుంటా పాపం పోతే అంటే మీరే అనుకున్నా. ఈ రకంగా కోర్టులో చెప్తే ఏమంటారా? దోషిని మీరే ఒప్పుకుంటున్నారుగా, ఇంకా వాడు చెప్పాలా? కాబట్టి ఎవరైనా గంగాజలం ఇస్తే పాపం పోతుందంటే మీరు ముందుకు వచ్చేస్తున్నారంటే ఆల్రెడీ మిమ్మల్ని మీరు పాపులుగా ఒప్పుకున్నట్టే కదా. ఎవరైనా ఇది మొక్కుకున్నట్లయితే పాపము తొలుగును అంటే మీరు రెడీగా మొక్కుకుంటారా లేదా? అంటే అర్థం ఏంటి? మీరు ఒప్పుకున్నట్టే కదా. మీరు ఒప్పుకుంటే దాన్ని ఎవ్వడు ఏం చేయలేడు. హరిహర బ్రహ్మాదులు కూడా మిమ్మల్ని ఏం కాపాడలేదు ఇక. ఎందుకని? తాళం చెయ్యి మీరే బంధించుకొని మీ బొట్లో దాచుకుంటే ఎవడిపోతాడు దాన్ని? కీసి వేడీలు వేసుకొని మీరే ఏం చేశారు? ఆ కీసిని బొట్లో పెట్టుకొని కూర్చున్నారు. ఎవ్వడు ఏం చేయలేడు. ఎవరన్నా నా వేడీలు తిరిగేయండి అంటే మా దగ్గర కీసు ఎక్కడిది? కీసు ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర. అందుకనే మీ మనసు మీకే బంధము, మీ మనసు మీకే మోక్షము. మోక్షాన్ని ఇచ్చేది మనసే, బంధాన్ని కలిగించేది కూడా మనసే. ఇప్పుడు 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 ఈ యొక్క ఉపనిషత్తు ఏం చెప్పింది? మన సంగతే చెప్పిందా, నేనేదో చేస్తానని వచ్చిందా? అది చూసారు, అది ఏం చేయదు. గురువులు ఉపనిషత్తులు ఇవేమి ఇదిగో నేను చేస్తానో యథార్థం చెప్తుంది. యథార్థం చెప్పేటప్పుడు కీసు ఎక్కడ ఎవరి పొట్లో ఉందా? కీసు మీ పొట్లోనే ఉంది కదా. మర్చిపోయానని తీసుకుంటాను. మరి ఇప్పుడు ఉపనిషత్తు వచ్చి మిమ్మల్ని వేడిల్ది బంధం తొలగించిందా? చెప్పిందంటే చెప్పగానే మీకు తొలగిపోయింది. మీ తప్పు మీరు తెలిచేసుకుంటారు. అదే నా మనసు ఇలా తప్పు చేసింది, పొరపాటు అయింది. మనసు ఈ ప్రకారంగా బయటపడిపోయింది అనుకోండి, మీరు ఎంత హ్యాపీగా ఉంటారో చూడండి. హ్యాపీనెస్ బయట నుంచి రాదు ఎప్పుడు. మీరు చేసినటువంటి పొరపాటుని, ఆరోపించుకునే పొరపాటుని వదిలించేసుకున్నారనుకోండి, హాయిగా ఉంటారు. ఎక్కడున్నా హాయిగా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరో మిమ్మల్ని గట్టిగా పట్టుకొని లాగినట్టుగా ఉంటుందా ఉండదా? చెప్పండి. ఎవరో చెప్పండి. మీరు ఇంట్లో వాళ్ళు, భర్త, భార్య, పిల్లలు, కుటుంబము. అర్థమైందా? పక్షి ఎంత దూరమైనా ఎగరండి, గాలిపటం లాగా దానికి కట్టిపెట్టిన ఉంది కదా దారం, అందుకని ముందుకు పోతుంది. ఎవరు? పక్షి పోదు, కట్టేసినారు కదా. ఆ గాలిపటం కూడా ఎగరదు. ఇది పైన చంద్రమండలానికి పోతుంది, పోదు. వీడి చేతిలోనే దారం ఉంటుంది కదా. అట్లాగా మీ మనసుకి కట్టిపెట్టిన దారం ఎక్కడుంది? ఇంట్లో ఉంది. ఇప్పుడు మీది ఏ ఊరో ఆ ఊర్లో నుంచి ఆ దారం లాగుతూ ఉంటుంది. మీరు హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు. మీరు హాయిగా ఉండలేరు. మీరు అవన్నీ వదులుకుంటేనే హాయిగా ఉంటారు. అవన్నీ కట్టేసి ఇక్కడ కూర్చున్నా సరే ఎప్పుడు పోదాం ఇంటికి, ఏమిటి అది, అవునా కదా? చెప్పండి. మరి మీ ఊర్లో బజార్కి వెళ్ళినా సరే ఇంటికి వెళ్ళిపోయి వాడిపోవాలి, పక్క ఊరికి వెళ్ళినా సరే ఇంటికి వెళ్ళి వాడిపోవాలి, ఇంకెక్కడికి పోయినా వెళ్ళిపోవాలి. ఆ కట్లు ఎవరు కట్టుకుంది? మరి ఫ్రీ ఉండదు, మనసు హాయిగా ఉండలేదు, స్వేచ్ఛగా తిరగలేదు. ఒక టైం పెట్టుకుంటారంటే తిరిగేదానికి. తర్వాత మళ్ళీ వచ్చి ఎక్కడ వాడుకోవాలి?
ఇంట్లోకి టైం ఉందా చెప్పండి? ఇన్ని రోజులే ఇంట్లో ఉండాలి. క్యాంప్ ఇల్లు పెట్టుకోండి చూద్దాం. ఇంట్లో శాశ్వతం అక్కడ ఉంటుంది. నిత్యం నిత్యం ఇక్కడే ఉండిపోవాలండి. మా ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాలండి. ఇంకెక్కడికైనా వెళ్తే మాత్రం టైం ఫిక్స్ చేసేసుకో. టైం బౌండ్. ఇంటికి టైం బౌండ్ లేదుగా, లేదు. బంధాలకి, భార్య బిడ్డలు వస్తువులు వాటి బంధాలకి టైం బౌండ్ ఉందా? లేదు. చూడండి. కానీ అవి ఉంటాయా? ఉండవు, పోతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. టైం బౌండ్ దేనికి లేదు. అర్థమైందా? అందుకనే హ్యాపీనెస్ ఉండదు అనమాట. ఆ ఇంట్లో మీరు ఆ సంతోషంగా ఉండేదానికి కారణము, సుఖంగా ఉండేదానికి కారణము, ఇది నా ఇల్లు, నాది అని అనుకుంటారు కదా. మరి నాది, నా ఇల్లు, నా బిడ్డలు, నా భార్య, భర్త అనుకున్నప్పుడు మరి నీకు అక్కడ హ్యాపీనెస్ ఎందుకు రాదా? ఎందుకు రాదా? అంటే ఇతర వస్తువులు నాది అంటున్నారు కానీ నా సొంతమైంది కాదు అది. ఇతర వస్తువులే నాది అంటున్నారు. భర్తని, భార్యని, పిల్లల్ని, ఇల్లు, ఇవన్నీ మీది కాకపోయినా నాది అంటున్నారు కదా. ఆ నాది అన్నప్పుడు అవి మిమ్మల్ని శాంతిగా, సుఖంగా, స్థిమితంగా ఉంచటం. మరి దేన్ని నాది అనాలి? చూసారా? ఏ జ్ఞానం అయితే ఉంటుందో, చెప్పే జ్ఞానము, ఆ జ్ఞానము నా సొంతమైతే అది దాన్ని నాది అనుకోవచ్చు. ఈ జ్ఞానం నాదే నుండి అంటే అది హ్యాపీనెస్. మీరు కాని జ్ఞానాన్ని నాది అన్నా సరే మీరు శాంతిగా, సుఖంగా ఉండలేరు. తాడును పోయి పాము అన్నా, ఇప్పుడు చూడండి, పామును పోయి తాడు అన్నామనుకోండి, పాముని తాడుని పాము అన్నామనుకోండి, అది ఉంటుందా? మరి వెలుతురు రాగానే అక్కడ ఏం కనిపిస్తుంది? తాడు కనిపిస్తుంది. చూసారా? అది తాడు కాదు. అది చూసారా? ఆ పాము కాదు. అది అక్కడ ఉండేది ఎవరు? తాడే. తాడును పట్టుకొని మీరు పాము అన్నారు. అట్లాగా మీరు కాని వస్తువుని మీరు అనుకున్నా మీరు హాయిగా, శాంతిగా, సుఖంగా ఉండలేరు. మీ వస్తువుని మీది అన్నప్పుడే శాంతిగా ఉంటారు. మీది కాని దాన్ని అన్నారా, అప్పుడు మీరు ఇంట్లో ఉండాలి అంటే వీళ్ళందరితో ఉన్నా సరే, భార్య బిడ్డలు వాళ్ళతో ఉన్నా సరే, వీళ్ళు నాది అనుకోకూడదు. నేను వేరు, ఇది వేరు అని తెలుసుకోవాలి. అప్పుడు హాయిగా ఉంటారు. నేను వేరు అనుకోవాలి. నేను వేరు, వ్యవహారం మాత్రం నాది అనుకుంటున్నా. వ్యవహారం అప్పుడే నాది అనుకుంటున్నా, నిజంగా నాదేమి కానీ అప్పుడు హాయిగా ఉంటారు. నిజంగా నాది అనుకుంటే మాత్రం మీరు మనసుతో శాంతిగా, వ్యవహారానికి నేను ఉపయోగించుకుంటాను, ఇప్పుడు వరకే నాది. ప్రయాణం చేసేటప్పుడు ఆ వెహికల్ని నాది అనుకోవాలా లేదా? ప్రయాణం వరకైనా, శాశ్వతంగానా? అది ప్రయాణం వరకే. అందుకని ఈ పాత్ర నేను కాదు, నేను పాత్రధారిని, ఈ పాత్ర నేను వినియోగం చేసుకుంటున్నా ఇంతవరకే అనుకుంటే మీకు హాయిగా ఉంటుంది. నాది అన్నా అక్కడ తప్పే. చూసారా? మీరు ఎక్కడికి పోయినా సరే ఏ వస్తువుని నాది అనలేదు. మీరు మీ సొంతము, మీ స్వరూపము, మీ జ్ఞానమే మీ సొంతం. మీ జ్ఞానాన్ని నాది అంటమే కరెక్టు, మీ సొంతాన్ని నాది అంటమే కరెక్టు. మీరు దాని అన్నారా, మీకు స్థిమితంగా ఉండడం కుదరదు. ఎందుకని? నాది అన్నారు కదా, అందుకని మార్పులు వస్తాయి. వాటికి నాది అనేదానికి మార్పులు వస్తాయి, నేను అనేదానికి, నేను అనే జ్ఞానం ఏదైతే ఉందో అది మార్పులు రాదు కాబట్టి, వికారం చెందదు కాబట్టి హాయిగా ఉంటుంది.
అది బాగా తెలుసు. ఇది కానీ కలిగించుకొని ఈ జ్ఞానాన్ని తెలుసుకొని కానీ ఉండినట్లయితే మీరు ఎక్కడైనా హాయిగా ఉండగలుగుతారు. అందుకని మీ మనసులో ఈ అశుద్ధము అనేటువంటిది మీ గాని భావన ఏదైతే ఉందో అదే మిమ్మల్ని కోరికలు కలిగిస్తుంటుంది. మీ మీ స్వరూప విషయం అయితే, మీ జ్ఞాన విషయం అయితే, మీ సొంతమే అయితే కోరికలతో పని లేనే లేదు. మీ సొంతానికి ఉండదు, మేమే ఉండదు. దానికి ఇంకొక ఉపాయం చెప్తాను చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఎప్పుడైనా సరే మీ వంతు కర్తవ్యము గృహాల్లో ఉంటాయా, లేకపోతే ఇతరులదే ఉంటాయా చెప్పండి? ఇతరులకు చేసేదే ఉంటుందా, మీకు చేసుకునేది ఏదన్నా ఉంటుందా? నిద్ర లేస్తే చాలు ఇతర విషయాలే ఉంటాయి, మీకంటూ మీకంటూ చేసేదేమీ ఉండదు. ఇతర విషయాల పట్లే ఎక్కువ ఆలోచన చేస్తుంటారు. నిద్ర లేస్తే గృహానికి చేయాలి, ఇంట్లో వస్తువులకు చేయాలి, ఇంట్లో సంబంధ బాంధవ్యాలకు చేయాలి, మీకు మాత్రం అసలు ఏముండదు, అసలు చేసేది ఏముండదు. అసలు గృహంలో ప్రతి ఇంట్లో ప్రతి వస్తువుని నీట్గా పెట్టుకుంటున్నారా లేదా? పెట్టుకుంటున్నారా లేదా? ఏమో పాదాలు శుభ్రంగా రుద్దుకుంటున్నామంటే ఏమంటారా? ఏముంటారు? పాదాలు శుభ్రంగా రుద్దుకుంటున్నారా అంటే ఏమంటారా? త్వరగా స్నానం చేసి వెళ్ళిపోవాలి, ఖాళీ ఉండదు, లేకపోతే అందదు అంటారు. అంటే మీ ఒళ్ళు రుద్దుకునేదానికి టైం లేదు, ఇంట్లో మాత్రం ఆ మూల ఈ మూల దుమ్ము దులిపి మొత్తం చేస్తున్నారు లేదా? ఎంతమంది ఈ రుద్దుకోకుండా ఎంతకాలం నుంచి ఉన్నారు? పాదాలు రుద్దుకోరాయా? చూసారా? మీది అన్న వస్తువుకి సొంత విషయానికి ఏం చేసుకోరు, ఇతరుల విషయాలన్నీ కూచా తప్ప పట్టించుకుంటారు. చూసారా? అట్లాగే మీ మనసు గురించి ఏం ఆలోచన చేయరు. ఏరా మనసు ఇలా ఉంది, శాంతిగా లేదు, సుఖంగా లేదు, హ్యాపీగా ఉండటం లేదు, మనసు ఎందుకు కారణము అంటే మీకు అర్థమే కాదు. ఇతర విషయాలన్నీ కావాలి మీకు, దాన్ని కోరికలు. ఇతర విషయాలే కోరికలు, మీ విషయమా కోరిక కాదు. మీ విషయం కోరికే కాదు, ఇతర విషయాలే కోరిక. మీ మీ విషయం గురించి మీరు ఆలోచన చేయడం తప్పే కాదు. నా సొంతం నేను ఆలోచన చేయబోతే ఎట్లాగా? అది బాగా తెలుసుకోవాల్సింది. కాబట్టి కామహ అంటే కర్మలు జయించేది. ఈ కోరికలు లేనిది ఏదైతే ఉంటుందో అది మాత్రమే అకామహ. దాన్ని ఈ కోరికలే మనసుని బంధిస్తున్నాయి. ఈ కోరికలు లేకుండా ఉండడమే మోక్షము. ఇప్పుడు మోక్షాన్ని సంపాదించుకునేటమా, లేకపోతే మోక్షం అనేటువంటిది తెలుసుకోవడమా? తెలుసుకోవడమే మోక్షం. అంటే నా వరకు కోరికలు ఏమీ లేదు, ఇంతవరకు చేసినవన్నీ ఇతరులకే చేశాను నేను, అవునా కదా? ఇంకా వృద్ధాప్యం వచ్చేసి పిల్లలందరూ ఆస్తులు పట్టుకు వెళ్ళిన తర్వాత కాదు ఆలోచన చేసేదే. ఇంత సంపాదించి అందరూ ఎవరికి వాళ్ళు పట్టుకుపోయినారు, మమ్మల్ని మిగిలించేసినారు ఓల్డ్ ఏజ్ హోమ్లో అనుకుంటారు కదా. చూసుకోండి బాగా, అప్పుడు కానీ తెలివి రావడంలా. ఇంత చేసిందంతా ఎంతగా ఎవరికి చేశారు? ఇంతకాలము ఇతరులకే చేశారు. మీకోసం ఏం చేసుకున్నారు? ఏం చేసుకున్నారు. ఇప్పుడు ఆ మనసు ఖాళీగా పడింది, దుఃఖపడుతుంది. చూసారా? కాబట్టి అందుకనే ఆ కోరికలో ఇతర విషయాల పట్ల, అనాత్మ విషయాల పట్ల ఉన్నది కాబట్టి మీ విషయం కాదు కాబట్టి అందుకనే బంధాన్ని దుఃఖాన్ని కలిగించింది, అశుద్ధాన్ని కలిగించింది. అదే మీ విషయం అయితే ఇది జరగనే జరగదు. అందుకని ఇప్పటికైనా మీరు ఈ జ్ఞానం సంపాదించుకొని, మీ జ్ఞానం మీరు సంపాదించుకొని పెట్టుకున్నారంటే సుఖంగా జీవిస్తారు, శాంతిగా జీవిస్తారు. మీ జ్ఞానం మీకు ఉండాలి, అర్థమైందా? అందుకని మీరు ఈ వ్యవహారంలో ఉండేటప్పుడు, కుటుంబ వ్యవహారాల్లో ఉండేటప్పుడు సైడ్ బై సైడ్ ఏం సంపాదించుకోవాలి చెప్పండి?
అది మీ కొరకు మందులు వేసుకుంటుంటారు లేదా? ఏ టాబ్లెట్ వేసుకున్నా ఎవరి కొరకు అదే. అట్లే జ్ఞానం కూడా సంపాదించుకుంటూ ఉంటే అప్పుడు మీకు ఇది నిలబడిపోద్ది అన్నమాట. ఈ వ్యవహారాల్లో నా జ్ఞానాన్ని నేను విస్మరించుకోలేదు, నా జ్ఞానం నేను సంపాదించుకున్నాను, అందుకనే నాకు ఇప్పుడు నష్టమేం లేదు, దుఃఖమేం లేదు, బాధలేం లేదు. కానీ మొత్తం అయిపోయిన తర్వాత, సమయం అంతా అయిపోయిన తర్వాత, వయసు అంతా అయిపోయిన తర్వాత, శరీరంలో పట్టుత్వం తగ్గిన తర్వాత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ జ్ఞానం కలనే వృధా చేసేసారు టైం అంతా. అప్పుడు సైడ్ బై సైడ్ ఏం చేసుకుంటూ ఉండాలి? మీ జ్ఞానము మీరు సంపాదించంటే మనసుకు సంబంధింపబడిన జ్ఞానము. మనసుకి ఏం కావాలి? నా మనసుది, నా మనసుకి ఏం కావాలి అనేది మొదటి నుంచి మీరు వింటూ 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 వచ్చారనుకోండి, హాయిగా ఉంటుంది. చివరి సమయంలో మీరు ఎంత ప్రయత్నం చేసినారానే రాదు. ఇప్పుడు మన ఆ దగ్గర శ్రవణం చేసేవాళ్ళు అందరూ చూడండి ఎలా ఉంటారో. మేము సంపాదించుకునే జ్ఞానం మాకు కరెక్టేనండి, ఇది మాకు పర్మనెంట్, అవి పర్మనెంట్గానే, భార్య బిడ్డలు వ్యవహారాలు పర్మనెంట్గానే కాదు, ఇప్పుడు మీరు వినే జ్ఞానం ఉందే అది మీతోనే ఉంటుంది, మిమ్మల్ని సేవ్ చేస్తుంది, అది రక్షించేస్తుంది. అది బాగా తెలుసుకున్నాను. అందుకని ఆ మనసు గురించి మీరు తెలుసుకున్నారనుకో, ఈ మనసులో ఏముంది, మనసుకి ఏం కావాలి అంటే ఆ మనసు ముక్తిని పొందుతుంది, లేదంటే బంధంలో దిక్కు. అందుకని మనసే బంధము, మనసే ముక్తి, మోక్షం. వేరేది లేదు ముక్తి. మోక్షం ఎక్కడి నుంచో రాదు, ఈ మనసులో ఉండే ఆరోపాలు తొలగించటమే మోక్షం. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా అని చెప్పలా, క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అది కాబట్టి ఎప్పుడైతే ఈ మనసులో ఉండే కామ సంకల్పాదులు, బంధానికి సంబంధించింది, బాధ్యతలకు సంబంధించింది, అవన్నిటినీ కూడా మీరు తొలగించుకొని, చూసారా మీ జ్ఞానం మీరు కలిగించుకున్నారు, మీ జ్ఞానం కలిగించుకుంటే అవే తెలియదు, అప్పుడు మీరు హాయిగా ఉండగలుగుతారు. ఇది మీకొక్కరికైనా అందరికి కావాలా? ఇంట్లో ఉండే వాళ్ళందరికి కావాలి. కానీ ఇంట్లో వాళ్ళు వెళ్ళలేదు, మా కుటుంబంలో వాళ్ళు వెళ్ళలేదు అంటే మీరు దానికి మీరేం చేయగలరు? ఏం చేయలేదు. అప్పుడు మీరు వాళ్ళ సంగతి వదిలేసి మీ సంగతి మీరు పట్టించుకోవడమే మంచిది. ఎట్లాగా చెప్పండి? వరద వస్తుంది, వరద అంటే భూకంపం వస్తుంది, రండి రండి అంటే వాళ్ళు రావటం లేదు, అప్పుడు మీరేం చేస్తారు? పారిపోవాలా లేదా? నీ మారిపోతుంది సార్, వాళ్ళు ఎట్టపోతే నాకే పిలుస్తున్నా రావటం లేదు, వరద వస్తుంది. ఒకసారి కేదార్లో వరదలు వచ్చినప్పుడు నేను జడేసుకోవాలి భూమిలో ఉంది ఒక ఆమె, ఈ బయట ఉంటే ఎవరు చూస్తున్నాడు, అలా పొల్లుకోలు వస్తుందిరా నాయన, ఈ కేదారేశ్వరుడు వెనకాల మందిరం నుంచి కొట్టుకోవాలి వస్తుంది, ఆ మట్టి దెబ్బ అలా కొట్టుకొస్తుంది నీళ్ళల్లో. ఇది రాడేంటి, రావమ్మా అంటే జడేసుకోవాలంటుంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పరిగితే కొంత దూరమైన పరిగెత్తి కొండెక్కాడు కదా, ఈ మనిషి రాలా, ఏమైంది? పడుతుంది. అట్లాగా వాళ్ళు రాలేదు, చెప్పితే వినలేదు, దానికి మీరు ఏం చేస్తారు? వదిలేయాలా లేదా? వదిలిపోలేదు, రావద్దు. ఎవరు ఎట్లా పోతేనే. చూసారా, ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు తెలుస్తుంది మీకు తెలివి, ఎవరు ఎట్లా పోతే నాకెందుకు, నా సంగతి నేను చూసుకోవటం మంచిది అని. వినకపోతే మీరేం చేయలేదు, ఏం చేయలేదు. నిజంగా వింటున్నారా చెప్పండి? వినరు వాళ్ళు. ఎందుకు వినరు చెప్పండి? దీని గురించి విలువ తెలియదు కాబట్టి. విలువ తెలియదు, సత్యం తెలియదు అంటే దాన్ని పడి ఉంటారు, వ్యవహారంలోనే పడి ఉంటారు. శ్రవణంలోనే మననం జరిగిపోద్ది అంతే. బాగా దాంట్లో ఆసక్తిగా వినాలి కదా. ఇన్ని రోజుల నుంచి మనం శ్రవణం చేస్తుంటే మననం కూడా జరుగుతుంది, దాంట్లో విషయం కూడా జరిగిపోతుంది, అన్ని జరుగుతున్నాయి కదా. అదే అనమాట, అది బాగా తెలుసుకోవచ్చు. దీంట్లోనే మీరు
వేరే విషయాల్లో మిమ్మల్ని కూర్చొని పెట్టి సాధన చేయమంటారు, కానీ ఇక్కడ ఏంటంటే శ్రవణం చేయమంటారు. ఆ శ్రవణం చేసేటప్పుడే మనసు ఏం చేస్తుంది, బాగా విప్పుకుంటుంది. ఇప్పుడు ముడత పడిపోయిన మనసు బాగా ఓపెన్ అయిపోయి బాగా వినడంలో దానిలో ఏమేమి ఆరోపాలు ఉన్నాయో అవన్నీ వదిలించేసుకుంటాయి అన్నమాట. బాగా తెలుసుకోవాలి. అందుకనే మీకు శ్రవణం చేయించేవారు ఎవరైనా ఉన్నారంటే ఒక్క గురువు తప్ప, ఆధ్యాత్మిక తత్వవేత్త తప్ప ఇంకే. మా ఇంట్లో పక్కింటి ఆవిడ కూడా శ్రవణం చేయిస్తుంది స్వామి. ఏమిటి? కుటుంబ వ్యవహారాలు. అది శ్రవణమా? అది శ్రవణం. అది వేసుకునే కొద్దీ చెత్త పెరుగుతుంది. ఇంకా వాళ్ళ మాటలు వింటూ ఉంటే తెలుస్తుంది, పల్లె చెత్తగా ఉంది ఇదంతా. మీరు ఇది వినకపోతే తెలియదు. ఇది వినకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలీదు. ఇది విన్న తర్వాత వాళ్ళు చెప్పే విషయాలన్నీ బాహ్య విషయాలు, పనికిరాని విషయాలన్నీ మనకి వేస్తున్నారు, బుద్ధికి వేస్తున్నారు, మనం వేసుకోకూడదు అని మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది, వీళ్ళు చాలా డేంజరస్గా ఉన్నారు, వీళ్ళంతా దానిలోనే మునిగి తేలుతున్నారు, ఇవి మనకు చెప్తున్నారని తెలుసుకోవాలి. అందుకనే శ్రవణం చేయించేది ఎవరైనా ఉన్నారంటే ఒక్క గురువే. మిగిలిన వాళ్ళందరూ మీకు శ్రమను కలిగించేవాళ్ళే, మీకు కష్టాన్ని కలిగించేవాళ్ళే, మిమ్మల్ని లేనిపోని ఇబ్బందులు పెట్టేటువంటి మాటలే వినిపిస్తారు మీకు. అందుకని అమృతమైన మాటలు ఒక్కటి ఉండనే మృతమైన మాటలే ఉంటాయి, వినాశమయ్యే మాటలే ఉంటాయి, వికారాలు చెందే మాటలే ఉంటాయి. కాబట్టి మనసుకి మంచి శ్రవణం ఉంది కదా, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య, అదొక్కటే మిమ్మల్ని ఈ మనసులో ఉండే బంధాల నుండి, మనసులో ఉండే బాధల నుండి విముక్తి చేస్తుంది. వేరే జీవో అంటే మీ మనసే మిమ్మల్ని దుఃఖ పెడుతుంది, మీ మనసే మిమ్మల్ని సంతోషం పెడుతుంది. ఇంకెవ్వరు పెట్టమ్మా, మనసులోనే ఉంది. అన్ని వ్యవహారం అంతా మనసులోనే ఉంది, ఇంకేం ఎక్కడా లేదు. అందుకని 2వ శ్లోకంలో అలా చెప్పారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్తైః నిర్విషయం స్మృతం. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్తైః నిర్విషయం స్మృతం. ఇప్పుడు కింద అర్థం ఉంది కదా, మీ చేతే నేను చదివిస్తాను, చూసుకోండి. ఏమా చదువు దీన్ని, కింద అర్థం చెప్పు. మనసే మానవులకి కారణం, మనుషులకి కారణము, బంధము మోక్షము దానికి మనసే. సరే, వాళ్ళ వల్ల బంధం కలిగింది, వీళ్ళ వల్ల బంధం కలిగింది అంటే తప్పు కదా. అదే ఆ మనసు మీదే లేకపోతే ఇంకొకరిదే, వేరే వాళ్ళతో మీకేం పని? మీ మనసే మిమ్మల్ని బంధిస్తుంది, మీ మనసే మిమ్మల్ని విడిపిస్తుంది. చూసారా, మీ మనసే. అప్పుడు ఎవరి మీద దోషాలు చెప్పకూడదే, ఎవరి మీద ఏం అనకూడదు, భర్త మీద, భార్య మీద అసలు చెప్పకూడదు, బంధువుల మీద, ఎవరి మీద చెప్పకూడదు. అర్థమైందా? ఇంట్లో ఏదైనా ప్రాబ్లం జరిగితే భార్య, భర్తలు, పిల్లల మీద మనం ఏమిటి చెప్పాలంటే, నీ పని నువ్వు చేసుకోకుండా ఇతరుల మీద పడతావు ఎందుకు అనాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలన్నమాట, వాళ్ళది వాళ్ళు చూసుకోవాలన్నమాట. అన్నిటికీ ఇంకొకరిని పట్టుకొని వేలాడకూడదు, అది చెప్పాలి మీరు. నేను చేసేస్తానుగా, నేను ఉద్ధరిస్తానుగా, నేను సంతోష పెడతాను అనకూడదు. ఒకరినొకరు సంతోష పెడతారా? ఎవరైనా చెప్పింది? ఏదో సినిమా పాటల్లాగా నీ సుఖమే నేను కోరుకున్నా, నేను సుఖం కోరుకునేది ఊప, నా సుఖం నువ్వు కోరుకునేది ఏంటి? నీ సుఖం నువ్వు చూసుకో, ఒకరినొకరు ఉద్ధరించేది ఏం లేదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అని ఉంటుంది ఇక్కడ. మీరు అనేది ఏంటంటే
ముద్రించాను. ఇదే మాట దేవుడిని అడుగుతున్నారు మీరు. స్వామి నన్ను ఎప్పుడు మీరు కాపాడేదని. నాకేం పని, నువ్వు చూసుకోకుండా. శాస్త్రంలో ఏముంటుందంటే ఎవరితో వాడు చూసుకోవాలయ్యా, ఒకరినొకరిని పట్టుకొని కూర్చుంటారేంటయ్యా అని ఉంటుంది. ఎవరిది వాళ్ళు చూసుకోవాలి. ఒకరినొకరిని పట్టుకునేది ఏమిటండి ఇక్కడ లేనిపోని. అర్థమైందా? వేళకి వండి పెట్టడం సహజమే కానీ జీర్ణం కాలేదంటే దానికి నేనేం అర్థం. జీర్ణం అయ్యేదానికి లోపల దూరాలా ఏంటి? ఇదే చెప్పే శాస్త్రం. శాస్త్రం ఏం చెప్తుందంటే మనం లోకంలో ఒక మాట అంటాం కదా, స్వార్థము అనే. స్వార్థమే చెప్తుంది శాస్త్రం. స్వార్థం అంటే నీ సంగతి నువ్వు చూసుకో. అర్థమైందా? శాస్త్రం ఏం చెప్తుంది? నీ సంగతి. ఈ సూత్రం మీద మన పిల్లలకు కూడా చెప్పారనుకో, నీ సంగతి నువ్వు చూసుకో, మేము ఉద్ధరిస్తామని మేము అనుకోవద్దు అని పిల్లలకు చెప్పారు, మనకు తెలివి వస్తుంది. అర్థమైందా? అది ఎవరికైనా సరే ఇదే సూత్రం. నీ సంగతి నువ్వు చూసుకోనే ఉంటుంది. ఒకరి సంగతి ఒకరు చూసుకోమని చెప్పొద్దు శాస్త్రం. ఇది నువ్వు చూసుకోవయ్యా, నీ పని నువ్వు చేసుకో. అప్పుడు ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఇచ్చినట్టేగా. ఒకరినొకరిని అంటిపెట్టుకొని గట్టిగా పట్టుకోవటం ఉండదు కదా. అట్లా అది బాగా తెలుసుకోవాలి. మీరేం చేశారు? నేను నిన్ను వదిలిస్తా, నేను వదిలిస్తా, నేను కాపాడుతా అనుకుంటూ కూర్చుంటాడు. ఒకరినొకరు కాపాడుతానంటామా? అది బాగా తెలుసుకోవాలి. అందుకని మన మనసే మన వాళ్ళని చూసారా బంధిస్తుంది. మన మనసే మన వాళ్ళని విముక్తిని కలిగిస్తుంది. సేమ్ థింగ్, మన మనసే మన వాళ్ళని దుఃఖపెడుతుంది, మన మనసే మన వాళ్ళని సుఖపెడుతుంది, మన మనసే మనకి శత్రువు, మన మనసే మనకి మిత్రుడు. ఓన్లీ మనమే, మన మనసే చేస్తుంది. మీరు చక్కగా అర్థం చేసుకున్నారా? మనసునే మీకు మిత్రుడుగా ఉంటుంది. మీరు బాగా అర్థం చేసుకోలేదు, ఆ మనసు ఏం చేస్తుంది? శత్రువు అయి మిమ్మల్ని దాడి చేస్తుంది. ఓన్గా ఎవరు బయట నుంచి ఏ శక్తులు రావు. ఉదరేది ఆత్మనాత్మానం. ఈ పాయింట్ ఒక్కటి మీరు బాగా తెలుసుకొని ఉన్నారనుకోండి, నా మనసుని నేను కాపాడుకోవాలయ్యా. ఆ మనసుని మీరే కాపాడుకోవాలి, ఇంకొకటి కాపాడతాడా? మరి గురువు ఏం చేసేది? మనసు గురించి చెప్తాడు అంతే. ఆయన మనసు గురించి చెప్పగానే మీకు అర్థమైంది. ఇప్పుడు డాక్టరు మన బ్లడ్ గురించి చెప్తాడా, లేకపోతే ఆయన బ్లడ్ గురించి చెప్తాడా? మన బ్లడ్ గురించి ఆయన చెప్తాడు. ఎందుకని? బ్లడ్ గురించి ఆయన బాగా చదువుకున్నాడు కాబట్టి మన బ్లడ్ గురించి ఆయన చెప్తాడు. నువ్వు నా బ్లడ్ గురించి చెప్పేది ఏమిటి అనకూడదు. దాని గురించి ఆయన చదువుకున్నాడు కానీ చెప్తాడు. నా మనసు గురించి ఎవరు చెప్పేది? గురువు చెప్తాడు. అర్థమైందా? ఇంకెవరు చెప్పరు, ఎవరు చెప్పరు. అట్లా ఎవరు చెప్పేవాళ్ళు. ఇది స్పెషలైజేషన్ అంటారు. ఆ విద్యలో వాళ్ళు బాగా నిష్ణాతులు. ఆ బ్లడ్ విషయంలో డాక్టర్ ఎలాగైతే నిష్ణాతుడో డయాగ్నోస్ చేసుకొని వాడు చేస్తాడో, అలాగే మనసు గురించి నీ గురించి బాగా అధ్యయనం చేశారు వాళ్ళు, చదువుకున్నారు, బాగా విచారించుకొని ఉన్నారు కాబట్టి చెప్తారు. ఇట్లా మీ మనసు గురించి మీ కుటుంబంలో ఎవ్వరు మీకు చెప్పరు. మీ మనసు దూషించే వాళ్ళే ఉంటారు. ఏమిటి నీకు అంటే గురువు ఏం చెప్తాడు? మనసు యొక్క యథార్థమైన గుర్తు చెప్తాడు. నీ మనసు చాలా పవిత్రమైనది, అమృతమైనది, చాలా గొప్పది, నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఇట్లా తక్కువగా అర్థం చేసుకుంటే నువ్వు ఇరుక్కుపోతావు దాంట్లో అని. ఇదే అనమాట. మళ్ళీ ఇంకేముందమ్మా? మనసు యొక్క విషయాసక్తి వల్ల చూసారు బంధం కలుగుతుంది. మనసుకి విషయాల మీద ఆసక్తి ఉంటుంది కదా, విషయాల మీద ఆసక్తి.
ఆ విషయాలు మీకోసం ఉంటుందా లేకపోతే వేరే వాళ్ళ కోసం ఉంటుందా చెప్పండి. మీ మనసుకి కోరికలు ఉంటాయి. విషయాలంటే కోరికలు. కోరికలు మీ కొరకు కోరికలు ఉంటాయా, ఇతరుల కొరకు కోరికలు ఉంటుందా? ఇతరుల కొరకే ఉంటుంది. అసలు ఆ విషయాలన్నీ బయటివి, దాని కోరికలు కూడా వేరే వాడి కొరకు. మీకేముంటుందో చెప్పండి? ఏమీ ఉండనే ఉండదు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఉప్పు కారాలు తగ్గించి వండుకుంటారు కదా, అది మీకోసం వండుకుంటారా, ఇతరుల కోసం వండుతారా? చెప్పండి. మీకోసం అయితే కరెక్ట్, అది వంట. వాళ్ళు కారం తింటారు కాబట్టి ఎక్కువ పడేసి వండారనుకోండి, మీకోసం కాదు అది. అప్పుడు వాళ్ళ కోసం మీరు కూడా కారం తినాల్సి వస్తుంది. చూసారా? వాళ్ళ కోసం వాళ్ళందరూ కారాలు తినేవాళ్ళనండి, ఉప్పులు తినేవాళ్ళనండి, మసాలాలు తినేవాళ్ళనండి. అందుకోసం వాళ్ళ కోసం నేను వండేశానండి. తినక తప్పదండి. అప్పుడు మీరు వండుకున్నట్టు కాదు కదా, మీరు తినేదానికి కాదు కదా. అప్పుడు మీ సొంత వంట కాదు అది, నలుగురు వంటది. నలుగురు వంటలో మీరు చిక్కారు. వాళ్ళ కోసం చేసి మీరు దాన్ని తవ్వుతున్నారు. కాబట్టి మీకు ఆరోగ్యం ఏమైనా తేడా చేస్తే ఎవరు వాళ్ళు వచ్చినట్టు, అదిగో వాళ్ళు వండి పెట్టి నాకు తెచ్చుకున్నారు. అర్థమైందా? మీరు సపరేట్గా వండుకున్నారనుకోండి, అది ఎవరు తిండి? మీ తిండి. అది ఆరోగ్యం. అర్థమైందా? వాళ్ళ కోసం వండి మీరు తింటున్నారనుకోండి, అదేంటి? అనారోగ్యం. ఇంటిల్లో చాకరీ అంతా ఎవరి కోసం చేస్తున్నారు? బస్ మీకు తప్పదు, శ్రమ తప్పదు. ఇక మీకోసమే మీరు చేసుకుంటే చూడండి. మరి ఎట్లా స్వామి, అందరు కుటుంబంలో అవన్నీ జరుగుతున్నాయి కదంటే, అందరికీ బాధ్యతలు ఉంటాయి కదా, మీకొక్కటే కాదు కదా, అందరు చేయాలి. మరి అట్లాగా మీరు మీ మనసుని ఇతరుల కోసమే వాడుతున్నారు కాబట్టి దాని విషయాసక్తి అంటారు. మీకోసం వాడుకునే మనసు అయితే దాన్ని విషయాసక్తి. చూడండి, మళ్ళీ ఇంకో ఉపాయం చెప్తా. ఇప్పుడు మీరు ఈ క్లాస్కి వచ్చారు, క్లాస్ మీకోసం వచ్చారా, మీ ఆయన కోసం వచ్చినారా? అది మీది, మీ జ్ఞానం అవుతుంది. బజారు పోయి కొనుగోలు చేశారనుకోండి వస్తువులు, అది ఎవరి కోసం? ఇంటిల్లిపాది కోసం. చూసారా? అది కోరిక. మీకోసం చేసుకునేవన్నీ కోరికలు కావు, ఇతరుల కోసం చేసేవన్నీ కోరికలు. మీకోసం చేసుకునేది ఎంత ఉంటుందో చెప్పండి? చాలా తక్కువ ఉంటుంది. ఇతరుల కోసం చేసేవన్నీ పనులన్నీ ఎక్కువగా ఉంటుంది. వృద్ధాప్యం వచ్చి మంచం మీద పడతారు కదా, అప్పుడు ఇతరుల కోసం చేయగలరా? మీకోసం చేసుకునే దానికి ఏమైనా శరీరం ఉందా? అయిపోయి. మీకోసము చేసుకోలేరు, ఇతరుల కోసం చేసుకోలేరు. ఇంతకాలం చేసుకున్నవన్నీ ఎవరి కోసం చేశారు? బస్ మీకేమైంది? ఏమి కాదు. అతను ఆరోగ్యం అంతా పాడైపోయింది, ఏం కాకుండా. చూసారా? కాబట్టి జీవితము మీకోసం వస్తుంది కానీ ఇతరుల కోసం రానే. మీరు ఒకటి నన్ను అడగచ్చు, స్వామి అలాగైతే కుటుంబాలు ఎలా నడిచేది అని మీరు అడగచ్చు. కుటుంబాలు ఎలా నడుస్తుంది, దానికి సమాధానం కావాలి కదా. అంటే మీ మీదే నడుస్తుందా? వాళ్ళు ఏం చేయదా? వాళ్ళేం చేసే కర్తవ్యం ఏం లేదా? తలా ఒక కర్తవ్యం ఉందిగా. తలా ఒక కర్తవ్యం అయితే దాంట్లో మీది కూడా కర్తవ్యం కదా. అప్పుడు ఎంత పని ఉంటుంది మీకు? కొంచెమే ఉంటుంది. అందరి పని మీదే వేసుకుంటే, అందరి పని మీదే వేసేసి ప్రతి పని మీదేనా? ప్రతి విషయం మీ బుర్రలోనే ఉండాలా? ఆ బుర్ర పనికొస్తుందా లేదా? కాబట్టి అందరూ అన్ని పనులు చేసుకొని పోయినారనుకోండి, అందరూ ఎవరి బాధ్యతలు ఎవరైనా చేసుకున్నారనుకోండి, ఎవరి విషయాలు వాళ్ళ బుర్రలో ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ బుర్ర ఖాళీగా ఉంటుందా, ఎక్కువ ఫుల్ అయిపోయింటుందా? మరి గీతాశాస్త్రంలో చెప్పేది కూడా
తిండి తినేదానికి కడుపులో ఎన్ని భాగాలు క్రియేట్ చేశాడు ఆయన? ఖాళీగా ఉంచో, నీళ్లు తాగు, చూసారా 4 భాగాలుగా చెప్పారుగా. మరి మొత్తం ఒకే తిండికే పెట్టారేనా? మొత్తం తిండికే పెట్టలేదు కదా, లిక్విడ్కి పెట్టారు, ఖాళీగా ఉంచాలన్నారు. ఇన్ని ఉంచితే కదా ఘన పదార్థం, ద్రవ పదార్థము, ఖాళీగా. అట్లా మనసు కూడా ఉన్నారు. పూర్తిగా విషయాలతోనే నింపేస్తే ఎట్లాగా? అందుకనే మనసు దుఃఖపడేది. ఎవరి విషయం ఎంతవరకు ఉండాలో అంతే ఉంచుకోవాలి. ఇతరుల గురించి మనసులో మననమే చేయకూడదు, మీ గురించే ఎక్కువ ఆలోచన చేయాలి. దీన్ని స్వాధ్యాయం అంటారు. స్వాధ్యాయం చూడండి అర్థం, మీ గురించే మ్యాటరు మీ మనసులో ఉండాలి, ఇతరుల విషయాలు మ్యాటర్ ఉండకూడదు. ముందంటే మనసు దెబ్బతింటుంది. కానీ మీరేం చేస్తున్నారు? మీ సంగతి మర్చిపోయి ఇతరుల విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేయడం బట్టి మనసుకి ఏం కలిగింది? దుఃఖం కలిగింది. అవునా కదా? చెప్పండి. అంతే. మనసు ఖాళీ ఉండడంలో అసలు ఇంత వ్యవహారంతో బాగా నింపబడి ఉంది కాబట్టి దీని విషయాసక్తి అంటే. ఆ విషయాల మీద ఆసక్తి కలిగి ఉండడమే బంధము, చూసారా? కాబట్టి ఆ విషయాసక్తిని తొలగించుకోనుండడమే మోక్షము అని బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. స్మృతం బంధాయ విషయాసక్తం ముక్తే నిర్విషయం స్మృతం. స్మృతం అనగానే తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, గురువులు చెప్తున్నారు అయ్యే ఇట్లాగా, చూసారా? అందుకనే మీ మనసు, మీ జీవితము ఎక్కువగా మీ గురించి ఉండడం లేదు, ఇతరుల గురించే ఉంటూ ఉన్నది. అది బాగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఎవరైనా సరే, ఎంతమంది ఉన్నా సరే మనుషులు వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ కర్తవ్యాదులు అవి ఉంటాయి కాబట్టి అవి తెలుసుకొని జీవించగలిగినప్పుడు ఎవరి మీద ఎవరు డిపెండ్ కాదు కాబట్టి సొంతంగా జీవించుకుంటారు కాబట్టి బరువు తగ్గుతుంది. ఇప్పుడు 4 చక్రాలు ఉండే వీల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సూట్ కేసుకే అటు ఇటు వీల్స్ ఉంటాయిగా, 4 వీల్స్ ఉంటాయిగా. 2 వీల్ 2 ఉండేవి కదా, ఇప్పుడు 4 వస్తున్నాయి అన్నిటికీ. ఒక్క వీలు పోయింది అనుకోండి ఏమ్మా ట్రాలీకి, ఇంకా సూట్ కేసు అట్లా వంగిపోద్ది, ఇంక రాదు, అది లాగలేదు మీరు. అర్థమైందా? 4 వీల్స్ బాగా పనిచేయాలి లేదా? స్టకప్ అయిపోకూడదు కదా. సేమ్ అంతే, మనుషులందరూ వీళ్ళు లాగానే తిరగాలి, అందరూ పనిచేసుకోవాలి, ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలి. అప్పుడు మీకు సేఫ్టీగా ఉంటుంది. ఒకరి బాధ్యత ఇంకోరి మీద నెట్టేసేసి, ఒకరి బంధం ఇంకోరి మీద నెట్టేసేసేసి నేను అలాగా ఉంటానంటే కుదురుతుందా? తప్పు కదా అది. కాబట్టి ఒకరి మనసుకి ఎక్కించుకుంటున్నారు బంధాలు, విషయాశక్తి, ఇంకోరి మీద ఆధారపడిపోతున్నారు. ఈ ఆధారపడిపోయినప్పుడు వచ్చేదే గొడవ. అందుకనే తన్ను బుద్ధి ప్రచోదయాత్, నీ బుద్ధిని మేల్కొల్పుకో, నీ అంతటా నువ్వు జీవించుకో, ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి. అర్థమైందా? అదే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అంటే ఇదే. ఎవరి మనసుని వాళ్ళని కాపాడుకోవాలి, ఎవరి మనసుకు కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇట్లా ఒకరినొకరు పట్టుకొని జీవించుకొనే మీకు తెలియకుండానే డిపెండింగ్ వచ్చేస్తుంది, మీకు తెలియకుండానే. అర్థమైందా? అది బాగా తెలుసుకోవాలి. అన్ని వీల్స్ బాగా తిరగాలి, అప్పుడు సూట్ కేసు కదులుతుంది, లేకపోతే ఏమవుతుంది అంతే, వైపు వరిగిపోద్ది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఎవరి థాట్స్ వాళ్ళు కాపాడుకోవాలి, ఇంకొకరి మీద పడకూడదు. మనం చూసినారా ఈ బొద్దింకర పార్టీ, ఎదవలో చదువుకున్నారా పాడా, ఆడే కూడా వాగితే వీళ్ళందరూ పోయి దాంట్లో దూరచ్చా, వీడి పని లేనట్ట. ఏదో దేశాన్ని ఉద్ధరిస్తాడు. దేశం అంటే తెలియటంలా, ఎవరి కర్తవ్యం వాళ్ళు చేసుకోవటమే దేశం, అంతేగాని ఒకటి చేసేది కాదు అది. ఎవరి కర్తవ్యం నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి, దేశం.
నీ డ్యూటీ వదిలేసేసి అక్కడ చేరి ఫ్రీ తిండి తినేసేసి అక్కడ కూర్చొని పాడు చేసి ఏమన్నది అది నిజంగా బొద్దింకులు. అది ఆ బొద్దింకులు ఏం చేస్తాయి అన్నీ అట్లాంటి పనులే చేసేది. వాడని ముద్రిస్తాడట. చూసారా? అయ్యి ఆ పిల్లలు ఎందుకు పనికొస్తారు? అసలు యువకులు ఎందుకు పనికి రాకుండా తయారయ్యారు? యువకుల పనులు అవే. వాడు కెరియర్ చేసుకోవద్దు, వాడి కెరియర్ వాడు చూసుకోవద్దు. అది చూసారా? ఆధ్యాత్మికము అందరికి సమానం చెప్తుంది. నీ కెరీర్ నువ్వు చూసుకోవాలి. వాడేవాడు చెప్తాడు, వాడేదో ఉద్దేశం. నీకు చదువు కాలేదు కానీ వాడి దగ్గర పోయినావా? నువ్వు నీకు చదువే కాలేదు ఇంకా. అర్థమైందా? అట్లా అన్ని రంగాలు చూసారు. ఆ పేపర్ లీక్ చేసేవాడు ఎవడు ఉంటాడమ్మా? ఆ డబ్బు తీసుకెళ్ళి కుటుంబానికి పెట్టేదానికే కదా. తప్పు కదా అది. కుటుంబానికి దోషపెట్టేదానికే కదా నువ్వు అలా లీక్ చేసి డబ్బులు దొబ్బెత్తున్నావు. అది తప్పే. అన్ని రంగాల్లో ఒకరి గురించి ఆలోచించడం బట్టే వచ్చింది ఇదంతా. నీ గురించి నువ్వు ఆలోచన చేస్తే, నీ కర్తవ్యాన్ని నువ్వు చేసినట్లయితే, నీ కర్మయోగం నువ్వు చేసినట్లయితే ఈ సమస్యలు రానే రావు. కుటుంబాలకు దోషపెట్టాలయ్యా, అందుకనే ఇట్లాంటి పనులన్నీ చేస్తారు, అందరిని ఇబ్బంది పెడుతుంటారు. చూసారా? అందుకనే విషయాసక్తి అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది? ఎక్కడైతే ఇతరుల గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావో, వాళ్ళకి నేను పెట్టాలి, దోచిపెట్టాలి అనుకుంటున్నావో, దానికోసం నువ్వు చేసే పనులన్నీ నీకు బంధాన్ని, దుఃఖాన్ని కలిగిస్తాయి. ఇది మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తి నిర్విషయం స్మృతం. మూడవది యతో నిర్విషయస్యాస్య మనసో ముక్తిరిష్యతే అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణా. యతో నిర్విషయస్యాస్య మనసో ముక్తిరిష్యతే అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణా. యతః నిర్విషయస్య మనసో ముక్తి ఇష్యతే అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణా. నిర్విషయస్య అని ఉండాలి కదా, నిర్విషయస్య అని ఉండాలి. అది విషయాసక్తం ఉండాలి అక్కడ సాబిట్టుకో. యతో నిర్విషయస్య మనసః ముక్తి ఇష్యతే. మనసుకి ఎట్లాంటి విషయాసక్తి లేకుండా ఉన్నది అనుకోండి, అది ముక్తి అంటారు. దాన్ని ముక్తి. విషయ ఆసక్తి లేకుండా ఉండడం అంటే నీ జ్ఞానం నువ్వు కలిగించుకొని ఉన్నావు అనుకో, ఇంకా ఆసక్తి దేని మీద ఉంటుంది, దేని మీద ఉండదు. విషయాసక్తే బంధాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే విషయాసక్తి లేకుండా ఉంటుందో మనసు, దాన్ని ముక్తి. మనసు ముక్తిని పొందింది, దీంట్లో తగులుకోలేదు అని అంటారు. విషయాల యొక్క ఆసక్తి. విషయాలు మీకు దేహానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా? చెప్పండి. మనసు దేహానికి సంబంధించిన విషయాలని మనసులో వేసుకో. ఎక్కువగా మనసుకు చేసేది ఉంటుందా, దేహానికి చేసేది ఉంటుందా, గృహానికి చేసేది ఉంటుందా? చెప్పండి. గృహానికి, దేహానికి. ఈ దేహం ఎక్కడైతే ఉంటుందో గృహం, దానికి ఆ దేహానికి ఉండేటువంటి బంధాలు ఉన్నాయి కదా, భార్య బిడ్డలు, వాళ్ళకి చేసేదే ఎక్కువ ఉంటుంది. దేహానికి చేసేది, దేహ బంధాలకు చేసేది, ఆ దేహం ఉండేటువంటి క్షేత్రం, ఇల్లు, వాటికి చేసేదే ఉంటుంది. మనసుకు చేసేదేమి? ఇదన్నీ మనసు ఎక్కించుకుంటుంది.
మనసు ఎక్కించుకుంటుంది. చూసారా, దేహానికి చేసేది, బంధాలకు చేసేది, గృహాలకు చేసేది ఎవరు ఎక్కించుకుంటారు? మనసు ఎక్కించేది. ఇప్పుడు ఆ మనసు ఏం చేస్తుంది? బాధపడుతుంది. చూసారా, అంటే మనసుని ఖాళీగా ఉంచాలి. మనసుని ఏం చేయాలి? ఖాళీగా ఉంచాలి. మనసుని ఖాళీగా ఉంచటం లేదు కదా, అది వచ్చింది. ఇప్పుడు మనసు ఖాళీగా ఎక్కడ ఉంటుందో చెప్పండి చూద్దాం. సుషుప్తిలో ఉంటుంది, గాఢ నిద్రలో ఉంటుంది. మనసుకి ఖాళీ ఎక్కడ? ఎంత హాయిగా నిద్రపోతాం చూడు, ఖాళీగా ఉండే మనసులో. ఖాళీగా ఉన్నప్పుడే, ఖాళీగా ఉన్నదంటే సుషుప్తి, గాఢ నిద్ర. ఖాళీగా ఉండదు. మరి స్వామి మేలుకొనే ఖాళీగా ఉండాలి స్వామి నేనంటే జ్ఞానం ఉండాలి, ఆత్మజ్ఞానం ఉండాలి. సరే, ఆత్మ నీ జ్ఞానం నీకుండాలి, అప్పుడు కూడా ఖాళీ అయిపోతుంది. ఆ మనిషిని వెంటనే అడిగిన వెంటనే నాకేముందండి, ఏం లేదండి, వేళకంతా తినడము హాయిగా అని చెప్పి. సంసారాన్ని అడగండి, అసలు నాకు ఖాళీ ఎక్కడుంది, ఎంతమందికి చేయాలి, నేను వాళ్ళకి చేయాలి, వీళ్ళకి చేయాలి అంటుంటాడు. ఇక ఖాళీ లేదు చూడండి, అది బాగా తెలుసుకోవాలి. అందుకనే మనసు విషయాలు లేకుండా ఉండే మనసు ఉంది, దాన్ని చూసారా ముక్తి పొందిన మనసు, ముక్తి కలిగిన మనసు అంటారు. విషయాలు లేకుండా ఉండే, విషయ చింతన ఉండకూడదు మనసుకే, విషయ చింతన ఉండకూడదు. మరి పని చేసుకోవాలి కదా స్వామి, పని చేయి, నిన్ను ఎవడొద్దు అన్నాడు, పని చేసుకో, అర్థమైందా? పని చేసుకో. ఇప్పుడు మీరు వాకింగ్ చేస్తారు కదా, వాకింగ్ చేసే వాళ్ళకి శరీరానికే సంబంధమా, మనసుకి ఏమన్నా సంబంధమా? అంతే, శరీరం పనిచేస్తుంది. పరిగెత్తుతున్నారు, శరీరం పనిచేస్తుంది. నడుస్తున్నారు, శరీరం పనిచేస్తుంది. ఇలాంటి జిమ్లోకి వెళ్ళారు, శరీరం పనిచేస్తుంది. ఇంక వెయిట్ లిఫ్ట్ చేశారు, శరీరమే పనిచేస్తుంది. బ్యాడ్మింటన్ ఆడారు, శరీరమే పనిచేస్తుంది. ఈ కర్మేంద్రియాల పని ఇంట్లో ఒకటి చేయొచ్చుగా, ఇంట్లో అంతా చేయొచ్చు కదా, అది ఎక్సర్సైజే కదా, శరీరాన్ని చేసినట్టే కదా. కానీ మనసు చేస్తుంది అక్కడ. వాకింగ్ ఏమో శరీరం చేస్తుంది, గ్రౌండ్లోకి వచ్చి, ఇంట్లోకి వచ్చి మనసు చేస్తుంది. చూడండి ఎంత ఘోరమో. అది కూడా వ్యాయామం చేస్తే ఎంత బాగుంటుంది. వ్యాయామం చేయరు అక్కడ, అసలు చేయరు. నాది 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 అనుకుంటుంటారు. సేమ్ ఇంట్లో కూడా మీరు వ్యాయామమే చేసేది. పప్పు రుబ్బండి, ఇల్లు తొడవండి, బట్టలు ఉతకండి, సోఫా సెట్లు అన్ని శుభ్రం చేయండి, దుప్పట్లు మారవండి, ఏమైనా చేయండి. ఇది వ్యాయామం చేసుకోండి. మీకు సంసార బంధాలు మీరు అట్లా చేయలేదు. ఆయన కోసం చేశాను ఇది, వాళ్ళ కోసం చేశాను ఇది. మీ వాకింగ్ ఎవరి కోసం చేసినారు? ఇదేంటిది? కర్మేంద్రి గారి పనే కదా. వండండి, తొడవండి, దుప్పట్లు మార్చండి, ఏ పనైనా చేయండి, అది కూడా వ్యాయామమే అనుకున్నాను. మనసుకి ఎక్కదేది, మనసుకి ఎక్కే పనే లేదు. బస్ హాయిగా కర్మేంద్రియాలతో పని అయిపోయింది. ఇక మనసుకి నాది నీది ఏమీ లేదు, ఖాళీ పని. చూసారు, అందుకనే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. వాకింగ్ ఏమైనా నేను వాకింగ్ చేస్తున్నా నీకోసమే అని చెప్తారా? అర్థమైంది. ఇప్పుడు భర్త వచ్చి చెప్పాడు అనుకోండి, ఎక్కడ పోయినారండి మీరంటే వాకింగ్ పోయినాను. చూసారా, నీ పని నువ్వు చేసుకుంటున్నావయ్యా అని అంటుంది. మరి ఇంట్లో పని, ఆ ఇంట్లో మనిషి అంటుంది, మీరేం వాకింగ్ పోయారు, నువ్వు ఇక్కడే ఉండి చేసుకుంటున్నావు కదా, ఇది కూడా దాంతో సమానం. ఇంట్లో పని కూడా వాకింగ్తో సమానమే, వ్యాయామం ఇది కూడా.
కానీ మీరేం చేస్తున్నారు తెలుసా, ఇదంతా కుటుంబము, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనుకుంటున్నారు. ఆయన వాకింగ్ చేస్తాడు, తర్వాత షాపుకి పోతాడు, రెండు ఒకటి కాదా. నువ్వు ఇంట్లో పని చేసుకుంటున్నావు నీకోసమే కదా, నీకు వ్యాయామం ఒళ్ళంతా కదిలినట్టుగా ఉంటుంది కదా. ఇది తెలుసుకుంటే అప్పుడు స్థూల శరీరం పనే ఉందా, మీకు సూక్ష్మ శరీరంతో ఏమైనా పని ఉందా? సూక్ష్మ శరీరానికి పని పెడితేనే లేనిపోయిన అనర్థాలు వచ్చేది. సూక్ష్మ శరీరం ఏమో మనసు ఖాళీగా ఉంచాలి, ఏ ఇంద్రియాలతో సంబంధం పెట్టకుండా ఉండాలి. అప్పుడు ఇంట్లో చేసే పనులన్నీ వ్యాయామం కిందే వస్తుంది, ఎక్సర్సైజ్ కిందే వస్తుంది. అన్ని పనులు చేయండి, తప్పేమి లేదు. కూరగాయలు కోసారనుకోండి, ఎవరికి వ్యాయామం? మా చేతులకి. బట్టలు ఉతికారంటే అది శరీరానికి. ఇంట్లో బట్టలు పడిచారనుకోండి, ఎవరికది? చేయలేదు అనుకోండి, నీకే ఇబ్బంది. ఇంకా వాళ్ళే ಮೇಲೆ బయటకు పోయి తిరిగి వచ్చారు, నువ్వు ఇంట్లో ఉండి పని చేయలేదు కాబట్టి నీకే అవస్థ. వాళ్ళు కదలకుండా కూర్చుంటే నీకే ఇబ్బంది. కాబట్టి సూక్ష్మ శరీరముతో ఎప్పుడైతే మీరు కాంటాక్ట్ పెంచుకుంటారో పనుల్లో, అప్పుడు మీకు మనసు అంతా విక్షిప్తమైపోతుంది. మీకోసమే చేస్తున్నాను. ఎవరు అన్నారట, మీకోసమే కదా నేను గ్రౌండ్లో తిరిగేది అని. మా కోసమా? ఎవరే తిరిగిందే? మా కోసం, నీకోసం నీ తిరుగుకుంటూ నా కోసం అంటావే? అర్థమైందా? బాగా తెలుసుకోవాలి, సూక్ష్మ శరీరం కాదు, స్థూల శరీరం పనులే జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు రోజల్లా చేసేవన్నీ సూక్ష్మ శరీరానికి ఏమైనా సంబంధం ఉందా? స్థూల శరీరానికే కదా, ఫిజికల్ బాడీ కదా, భౌతిక శరీరమే కదా. మరి మనసుకి ఏమొచ్చింది కష్టం? ఇప్పుడు ఏం రాలేదు కదా, నాది అని వస్తేనే కదా వచ్చేది. గ్రౌండ్లో తిరిగేటప్పుడు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ చేరి కుటుంబ విషయాలు మాట్లాడుకోకుండా ఉంటే మనశ్శాంతిగా ఉంటుంది. వ్యాపారాల గురించి మాట్లాడకూడదు. మీరు గ్రౌండ్కి పోయిందే దీనికి కలిసిపోయినట్టున్నారు. నువ్వెంత సంపాదిస్తున్నావు, నువ్వెంత స్థలాలు కొట్టావు, నువ్వెంత బ్యాంక్ బ్యాలెన్స్ చేసావు, ఇదే వాకింగ్లో చేయాల్సిందే. అప్పుడు మీరు సంసారాలు అయిపోయింది. మరి అక్కడ కూడా మనసుతో శరీరానికే పని పెట్టాలి, ఇంట్లో కూడా శరీరానికే పని పెట్టాలి. మనసుకు పని పెట్టకూడదు. మనసు కేవలం ద్రష్టగా ఉండాలంతే, చూసేవాడిగా చూసేదానిగా పెట్టుకోవాలి. మనసునే చేసేదానిగా పెట్టుకోకూడదు. బస్ విషయాసక్తి పెట్టుకోవాలి. మనసుకి ఏం అప్లై చేయకూడదు, కర్మేంద్రియాల మీద చేయకూడదు, కాళ్ళ మీద చేతుల మీద దేని మీద చేయకూడదు, అప్లై చేయకూడదు. మనసునే చేయకుండా మీరు ఉన్నారనుకోండి, మనసు శుద్ధంగా ఉంటుంది. మీరు నాది నేను అని చేశారనుకోండి, అయిపోయారు. అందువల్ల వాకింగ్ చేసేవాళ్ళు ఈ ప్రాపర్టీల గురించి, వ్యాపారాల గురించి ఎందుకు మాట్లాడుతున్నది? పనికిరాని మాటలు కదా అవన్నీ. అప్పుడు వాడు ఏదో చెప్తాడు, నేను అంత కొన్నా ఇంత కొన్నాను, మీకేమో లోపల గొడవ వచ్చేస్తుంది. నువ్వు అంత కొనేస్తున్నావు, నా పని ఇట్లా ఉంది. అప్పుడు నాకు దేశాలు పెరిగా. అసలు ఈ ఎందుకు మాట్లాడుకుంటారు మీరు? వాకింగ్ గురించే చేసుకోండి, నువ్వు రాకపోయారా? చేయదు. ఇవే ఉంటాయి కుటుంబంలో ఇలాగే. కాబట్టి స్థూల శరీరంతోనే మీరు పని చేయాలి, సూక్ష్మ శరీరాన్ని కదిపే పని లేదు. దానికి కానీ మీరు పని పెట్టినట్లయితే అన్ని ఆరోపాలు తను చేసుకుంటుంది సంసారి, విషయాసక్తి. అందువల్ల మనసు అది ఏమి చెప్పవలసిన పిల్ల చూస్తుంటే చాలదు, మనసు హాయిగా ఉంటుంది. అందుకనే నిర్విషయస్య మనసో ముక్తి ఇష్యతే అతో నిర్విషయం నిత్యం మనఃకార్యం ముక్షుణ. కాబట్టి నిత్యము మనసు యొక్క కార్యం ఏంటి అంటే విషయాసక్తి లేకుండా ఉండడమే ముముక్షువు యొక్క కార్యము. మోక్షాన్ని కావాలనేవాడు, పొందాలనేవాడు, వాడి యొక్క లక్ష్యము మనసుని నిర్విషయంగా పెట్టుకోవడమే మంచిది. నిర్విషయం అంటే ఇప్పుడు విషయాలకి అంటించకూడదు, అంటించకూడదు. మనసుని తీసుకొచ్చి ప్రతి కర్మేంద్రియానికి, ప్రతి వ్యవహారానికి
అంటించకుండా ఉన్నాడు అనుకోండి, అది అంటే 5 ఇంద్రియాలకి అప్లై చేయకూడదు మనసునే. 5 ఇంద్రియాలకి డైరెక్షన్గానే చూసుకోవాలి, డైరెక్షన్ ఇచ్చేటట్టుగానే చూసుకోవాలి. 5 ఇంద్రియాలు చూస్తూ ఉండాలి అది మనసు. అర్థమైందా? 5 ఇంద్రియాలు చూసే మనసుగానే పెట్టుకోవాలి. 5 ఇంద్రియాల్లో కలిసిపోకూడదు, తర్వాత విషయాల్లో కలిసిపోకూడదు. అన్ని తీసుకెళ్ళి మనసులో పెట్టుకో. దేనికే సపరేట్. చూసారా? బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు కరెంట్ ఉంది కదా, కరెంటు బాగా చిన్న చిన్న దృష్టాంతాలు చెప్తారు, బాగా పట్టుకోవాలి మీరు. ఇప్పుడు కరెంట్ బోర్డులో కరెంట్ ఉంది కదా, ఫ్యాన్కి కనెక్ట్ అయి ఉంటుందా అవుతా? కనెక్షన్ ఇచ్చి ఉంటుంది కదా. ఏసీకి, అన్ని లైట్లకి ఇచ్చి ఉంటుంది కదా. అప్పుడు స్విచ్ చేయగానే ఏం చేస్తుంది? కరెంటు, లైట్లు, ఫ్యాన్లు పనిచేస్తాయి కదా. అట్లా కనెక్ట్ ఇచ్చుకోకూడదు ఇక్కడ. పరమేశ్వరుడు ఈ బిల్డర్లాగా చేయలేవాడు. ఆహా, వాడేమైంది? ఫ్యాన్కి ఇచ్చేసాడు కనెక్షన్. ఎవరు? బిల్డరు ఫ్యాన్కి ఇచ్చాడు, లైట్లకి ఇచ్చాడు, ఏసీలకి ఇచ్చాడు, స్విచ్ చేయగానే వెళ్తుంది. ఇక్కడ పరమాత్మ ఏం చేశాడంటే దేనికి కట్ చేసి పెట్టేసాడు. మీరేం చేశాడు? పరమాత్మ తెలివితో కోడుగా ఉన్నాడు. ఇంద్రియాలకి విషయాలకి మీరేం చేయాలి? టేప్ తీసుకొచ్చి చుట్టేసి ఇట్లా తగిలి చేయలేదు. ఊరు ఎట్ల పని చేయిందిరా, ఇట్లా చేయకూడదు అయ్యా. మీరు ఇచ్చిందే కరెక్ట్, సపరేట్ చేయాలి. అన్నిటిని సపరేట్గా పెట్టాడు ఆయన. మనసుకి, ఇంద్రియాలకి, విషయాలకి, దేనికి సపరేట్ చేశాడు. కరెక్ట్ ఇది ఆయన. చూడండి ఎంత మీరేం తెలివి తక్కువ అనుకుంటున్నారు. అందరికీ అన్నిటికీ ఇచ్చేయాలి. ఇవ్వకూడదు ఆయన. అట్లా ఇచ్చినా ఉంటే లేనిపోని సమస్య. ఆయన విడిగా ఉన్నదాన్ని వీళ్ళు కలిపేసినారమ్మా. పోయి కలుపురా అని చెప్పింది. కలిపి పెట్టేసినారు. కలిపెట్టినప్పటికి ఏదో షాక్ కొడుతుంది. అది రాగద్వేషాలు షాక్, ద్వంద్వాలు షాక్ కొడుతుంది. ఇదేమో ఎంత షాక్ కొడుతుంది? నేను ఎలా పెట్టాను అలా ఉంచరాదు నువ్వు. అది మనసుకి శబ్దానికి, కంటికి శబ్దానికి, కంటికి మనసుకి, అన్ని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్ని వైపు కలిపేశాడు వీడు. ఎవరా? మనిషి. అదే షాక్ కొట్టేది. రాగద్వేషాలు షాక్, సుఖ దుఃఖాలు షాక్. ఇదేమిటి బాబు? ఇప్పుడు గురువు గారు ఏం చేస్తున్నారు? మళ్ళీ కట్ చేసి పెడుతున్నారు. ఎలా ప్రకారం ఇది ఊరికి ఎలా వేరుగా ఉందో అలాగే ఆల్రెడీ పరమాత్మ లోపల నుండి దేనికి కనెక్షన్ ఇవ్వకూడదయ్యా. ఏం పని నీకు? అలా ఉంచు, హాయిగా చూస్తూ ఉండు అంటే నువ్వేం చేసావు? అన్నిటికీ కనెక్షన్ ఇచ్చేసి నువ్వు ఇప్పుడేమో లాక్కోవటం, పీక్కోవటం, షాక్ కొట్టేస్తుంది మాటికి. కలిపేశాడు, అన్ని వైపులన్నీ కలిపేసి. కలపకూడదురా బాబు, అర్థమవుతుందా? కలిపేశారంతా. మనసుకి చెవికి, మనసుకి నోటికి, మనసుకి కంటికి, మనసుకి మాకుకి అబ్బో. అందుకని ప్రతి మాటకి షాకే. అట్లా చేయకూడదు. బిల్డింగ్ కి కనెక్షన్ ఇచ్చుకోవాలి కానీ ఇక్కడ ఇవ్వకూడదు. అర్థమైందా? ఇవ్వకూడదు. ఎందుకే స్వామి అంటే ఆ సాక్షి యొక్క ప్రకాశము కనెక్షన్ లేకుండా అన్నింటినీ వ్యాపించుకుంటుందిరా. నువ్వు మనసుకి ఎందుకు ఇస్తావు? లేకపోని నేను మనసుకి సాక్షిగా ఉండే తత్వం ఏదైతే ఉందో సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జి. చూడండి ఎంత చక్కగా చెప్పారు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. అన్నిటిని వ్యాపించుకుంటుంది, దేనికి అంటుకోకుండా ఉంటుంది. అది ఆ కనెక్షను నేను ఇచ్చింది. అట్లా చెప్పా నేను. నువ్వేం చేసావు? మొత్తానికి మళ్ళీ మంచి టేప్ తీసుకొచ్చి అంటించేసినావు. అది ఓడడం లేదు, అది అందుకని వచ్చింది. అర్థమైందా? అందుకని మహనీయులు ఏం చేస్తారంటే ఈ చెవితో విన్నది ఇక్కడే వదిలేస్తారంట. మీకు కూడా ఆ కళ ఉంది, తత్వం మాత్రం ఈ చెవితో విని వదిలేదు.
ఈ ఆర్ట్ ఇప్పుడు ఉంది. అర్థం తినేది ఇటు వదిలేసేది. వాళ్ళేమో ఇది బావి విషయాలు ఏం వినేవాడు కాదంటే అది చెప్తాబోనే అంటే. అది మీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుందంటే కుటుంబాల్లో ఎవరైనా ఎప్పుడు అరుస్తున్నారనుకోండి, ఆ మనిషి అట్లే అరిసేది, నేనేం పడుచుకోనంటే ఇప్పుడు మీకు తెలివి వచ్చింది అనమాట. దానివల్ల అవి పట్టించుకుంటే లేనిపోయి గొడవ అని వాళ్ళు అలాగే అరుచుకుంటుంటారు, నేను వినుకుంటుంటాను. నాకే పని ఇదంతా. అర్థమైందా? ఏం పట్టించుకోరు. కాబట్టి ఎప్పుడైనా సరే కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, అంతఃకరణానికి కనెక్షన్ కట్ చేసే ఉండాలి, తగిలించకూడదు. తగిలించినారనుకోండి అయిపోయారు, స్వప్నం వచ్చేస్తుంది. మళ్ళీ గాఢనిద్ర కూడా రాదు. అక్కడ వాళ్ళు ఓపెన్ విడగొట్టేసినారు కాబట్టి గాఢనిద్ర వస్తుంది, మీకు హాయిగా ఉంటుంది. ఎప్పుడు చూసినా తగిలిచ్చేసేటప్పుడు షాక్ కొట్టేస్తుంది. అప్పుడు ఇంట్లో చూడండి, ఇంట్లో ఈ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా దానికి కనెక్షన్ ఇచ్చినట్టుగా ఇక్కడ ఇవ్వకూడదు. ఇస్తే లేనిపోయిన సమస్య. ఇక్కడ విడిగానే ఉండాలి. అప్పుడు మీకు విషయాసక్తి ఉండదు, శబ్దస్పర్శ రూప రసగంధాదుల యొక్క తాకిడి ఉండదు, హాయిగా మీరు నిత్యముక్తులై ఉంటారు. సరే, అన్వయము అట్లా చేసుకోవాలి. మీరేం చేస్తున్నారు? ఆయనే తప్పు చేసినట్టు వాడు ఇది బిల్డింగ్ అంటే వాడు బాగానే చేశాడు, అన్నిటికి విడగొట్టి పెట్టాడు. వీటికి విడిగా చెప్పుకోవాలంటే ఎలా ఉండాలి? ఇది కర్మేంద్రియాలో, ఇది జ్ఞానేంద్రియాలో, ఇది అంతఃకరణ చతుష్టయము, ఇది సాక్షి అని డివైడ్ చేసి పెట్టాడు ఆయన. నువ్వన్నీ కలిపి పెట్టేసి, ఇది అన్నమయ కోసము, ఇది ప్రాణమయ కోసము, ఇది మనోమయ కోసము, ఇది విజ్ఞానమయ కోసం, ఇన్ని విభాగాలు చేసి విడివిడివిడిగా పెట్టారు. మీరేం చేస్తున్నారు? అర్థమైందా? బాగా తెలుసుకోవాలి. ఎందుకని ఎప్పుడైనా సరే మనసు, బుద్ధి, అహంకారం ఎందుకు విడిగా చెప్తున్నారు? వాళ్ళు విడివిడిగానే ఉన్నారయ్యా. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇవన్నీ కలిపి పెడతావు ఇంటికి, అలా చేయొద్దు. ఎవడో చెప్పినట్టు బుక్కి, స్వామి ఈ వైపు పిన్ లేసింది, ఈ వైపు వేయలేదని, ఈ వైపు ఉండేది. ఇంక చదివేదేముంది అక్కడ? ఒకవైపు పిన్నులు ఉండాలి, ఈ వైపు కూడా వేసే ఓపెన్ చేయలేవు, చదవలేవు. అందుకని అంతఃకరణంలో ఈ ఇంద్రియాలన్నీ కూడా దేనికి సపరేట్ చేసి పెట్టాడు ఆయన. ప్రకృతి సిద్ధం, మీరేమో కలుపుతుండే. అర్థమైందా? నా 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 అని అట్లా చేస్తే ఎట్లాగా? లేదు. అర్థమైందా? ఇంకేంటి చేసేది? అబ్బో, అలా చేయకూడదు. ఎవరన్నా అనుకుంటే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళిద్దరి పేరు సీతారాములు అన్నట్టుగా పేరు రాసుకుంటారు. ఒకటి సీత, రాముడు ఎడిపోయింటాడు. ఏమో ఇంక నెక్స్ట్ పేరు ఎక్కడంటే ఇక్కడెక్కడ కనిపిస్తుంది, చేతిలో ఉండాల్సింది. ఎందుకు అలా రాసుకున్నావు ఇప్పటి నుంచి? ఎవరో మనకు ఊడిపోయే వాళ్ళు ఉంటారు కదా, అలా రాసుకుంటే ఎట్లాగా? ఏది పర్మనెంట్ కాదు. ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. అలా రాసుకునే రాసుకుంటాం. అలాగే అన్ని ఇంద్రియాలకి, విషయాలకి గెట్ టుగెదర్ జాయింట్ చేయకూడదు. విడిగానే పెట్టుకుంటే శాంతిగా ఉంటుంది, కలపకూడదు. పని ఉన్నప్పుడు దాంట్లో కలిపి మళ్ళీ వదిలేయాలి. పని ఉన్నప్పుడే కలుపుకోవాలి, తర్వాత ఏం చేయాలి? వదిలేయాలి. అదే చెప్తుంది అనమాట. అదే సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితము భాషిస్తుంది అనమాట. అంతే, దాన్ని తగులుకొని ఉండడే ఉండదు, ఎప్పుడు ఉండదు. అది నిర్విషయాసక్తిమైన మనస్సు అంటారు. నిర్విషయస్య మనసః ముక్తి ఇది విషయత. అతః నిర్విషయం నిత్యం, ఎప్పుడు నిర్విషయంగానే పెట్టుకోవాలి మనసుని. అదే ముముక్షు యొక్క కర్తవ్యముగా, కార్యముగానున్నది అని చెప్పి. ముముక్షు అంటే ఎవరా? ముక్తిని ఫ్రీడమ్గా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి అనేవాడు అలా ఉండాలి.
ఎవరికి బంధాలుగా ఉండకూడదు, దుఃఖ పెట్టేవాళ్ళుగా ఉండకూడదు, స్వేచ్ఛగా హాయిగా జీవించుకోవాలి అంతే. ఎట్లా ఇప్పుడు 4వ చెప్తున్నారు, నిరస్త విషయాసంగ సంనిరుద్ధం మనోహృది యదాత్మనో భావం తదా తత్పరమం పదం నిరస్త విషయాసంగ సంనిరుద్ధం మనోహృది యదాత్మనో భావం తదా తత్పరమం పదం. ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ ఎప్పుడు ఇప్పుడు మనసుకి విషయాసక్తి లేకుండా, విషయాసంగం లేకుండా మనసు ఉంచుకోవాలి కదా చెప్పేది. మీరు కళ్ళు మూసుకొని ఎంత ధ్యానం చేసినా సరే రాదు అది. చాలా మంది ఏమనుకుంటారంటే శాంతంగా విషయాసక్తి లేకుండా ధ్యానంలో అలా ఉండిపోవాలంటే ఎట్లా వస్తుంది అది? ఇలా వివేకం చేస్తేనే కలిగేది. చాలా మంది ధ్యానం అంటే ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ చూసారు జ్ఞానం అంటే ఇరు. జ్ఞానం అంటే ఇది ఎందుకంటే అక్కడ మీకు సింబాలిక్ అంటే కళ్ళు మూసుకొని ఒక చోట కూర్చోవడమే కనిపిస్తుంది. మనసు ఏం పని చేస్తుందో తెలీదు. ఇక్కడ కళ్ళుతో పని లేదు, దేహంతో పని లేదు. ఇక్కడ కేవలం మనసుకి బోధ అనమాట. మనసుకి జ్ఞానం కలిగించినప్పుడు మనసు విడిపోద్ది, అన్నిటి నుండి విడిపోద్ది. చూసారా జ్ఞానము విడివిడిగా చెప్పేది. చూసారా ధ్యానం అనేది ఉంది కదా, అట్లా వివేకం ఉండదు. అక్కడ కళ్ళు మూసుకొని కూర్చోవడమే, ఏం పని చేయకుండా కూర్చోవడమే. కానీ మనసు పనిచేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తుంది? అన్ని ఇంద్రియాలు కదులుతాయి కానీ మనసు మాత్రం నిశ్చలంగా వివేకం కలిగించుకో. అక్కడ ఊరికే పై సింబల్ మాత్రమే దేహం కదలకుండా ఉన్నది, కళ్ళు విప్పకుండా ఉన్నది, కాళ్ళు చేతులు కదలకుండా ఉన్నది అనే కానీ మనసుకి చెప్పలే. అక్కడ మనసుకి చెప్పలే. ఇది ఆపితే అది ఆగిపోతుంది అనుకుంటాడు, ఏమాగదు. కర్మేంద్రియాలు ఇవన్నీ ఆపితే మనసు ఆగిపోతుంది అనుకుంటా, చాలా పొరపాటు అది. అర్థమైందా? అది మనము స్వప్నంలోనే చూసాం. పడుకోముందే శరీరము ప్రపంచమంతా కలలు కంటుంది. ఇది ఇప్పుడు ఏం జరిగింది? అట్లా మీరు ఒక చోట కూర్చోంటారా? ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా కూర్చున్నది ఒక చోటే కానీ మనసు అనేక విధాలు పోయింది. అందుకనే వీళ్ళు ధ్యానాన్ని యాక్సెప్ట్ చేయరు. అరే ముందు మనసును పట్టుకోవాలి, ఆ మనసుకి చూసారు సరైన అవగాహన కలిగించాలి, జ్ఞానం కలిగించాలి అన్నారు. కర్మేంద్రియాలు ఏం చేస్తే మనకేమిటి? చేసుకొని ఏం చేసుకొని నో ప్రాబ్లం. దేహమంతా పని చేయొచ్చు కానీ మనసు మాత్రం పని లేకుండా ఉండదు. మనసుకి పని పెట్టకూడదు, దేహానికి పని పెట్టాలి. వేదాంత శాస్త్రం ఏం చెప్తుందంటే స్థూల శరీరానికి పని పెట్టాలి, మనసుకు పని పెట్టకూడదు. మనసుకి జ్ఞానం ఇవ్వాలి, అవగాహన ఇవ్వాలి. దేహానికి పని చెప్పారనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, వాయువు బాగా తిరుగుతుంది, శరీరం అంతా వాయువు బాగా సంచారం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, మంచి హెల్దీగా ఉంటావు. మనసును కానీ కదిపేవా? లేకపోయినా మనసుని ఇక్కడ కదపకూడదు, శరీరమే కదలాలి. వాళ్ళు చెప్పేది ఏంటి? దేహాన్ని కలపకుండా ఒక చోట కూర్చొని పెట్టు, సమాధి ధ్యానము అని చెప్తారు. మనసు కదిలితే లేనిపోని అనవసరం. మనసు కదపకూడదు, మనసునేమో అలాగా నిలబెట్టాలి. దేహాన్ని ఎంతైనా కదిపించు. దేహాన్ని ఎంత కదుపుతామో అంత ఆరోగ్యం. ఆపరేషన్ ఎవరికి చేసేది? మనసుగా లేకపోతే దేహానికే? హార్ట్ అటాక్ ఎవరికి వచ్చేది? దేహానికే మనసుగా?
దేహానికి వచ్చేది అదంతా. చూసారా, మనసుకేమి రాదు. మనసుకి ఆల్రెడీ ఆరోపాలు ఉన్నాయి కదా, అది దానికి ఏ ఆపరేషన్ లేదు. ఆ గురువు దగ్గర వినాలి. మనసుకుండే రోగం పోవాలంటే గురువు దగ్గర వింటే ఆ రోగాలన్నీ పోగొట్టుకుంటాయి. కానీ దానికి డాక్టర్లు చెప్పాలి. అందుకని దేహానికి పని పెట్టాలి, మనసుకే పని లేకుండా చెయ్యాలి. మనసుకి పని పెట్టకూడదు. కానీ ఎక్కువ ఎవరు పని చేస్తున్నారు చెప్పండి? మనసు ఎక్కువ, దేహము చాలా తక్కువ. దేహం చేసే పనేమో చాలా తక్కువ ఉంటుంది, మనసు మాత్రం చూసారా ఎన్నో జీవితాల పనులు చేస్తుంది. ఎన్నో జీవితాల పనులు చేస్తుంది. చేయకూడదు మనసు. అది చెప్తున్నాడు. నిరస్త విషయాసంగ. విషయాసంగ నిరస్త. తోసిపుచ్చాలి, నివృత్తి చేసుకోవాలి. విషయాసంగాన్ని చూసారా తొలగించాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, విషయము ఇంద్రియాలు మనసు కలిసి ఉండరాదు. విషయం వేరుగా ఉండాలి, ఇంద్రియాలు వేరుగా ఉండాలి, మనసు వేరుగా ఉండాలి. చూసారా, మూడింటికి కనెక్షన్లు తీసేయాలి. మీరు కలిపేసినారు. విషయాలు వేరుగా ఉండాలి, ఇంద్రియాలు వేరుగా ఉండాలి, మనసు వేరుగా ఉండాలి. చూసారా, దీన్ని ఏమన్నారు? నిరస్త విషయాసంగ. చూసారా, విషయాసంగ విషయ తాదాత్మ్యము లేకుండా చెయ్యాలి మనసుని. మనసు ఎప్పుడైతే విషయ తాదాత్మ్యము, విషయాలతో కలవకుండా విషయాసక్తిని వదిలించుకున్నదో అప్పుడు విషయాలతో కలవకూడదు. మనసు విషయాలతో కలవకూడదు. ఇంద్రియాలు, విషయాలు, దేహము వాటికి పని ఉండొచ్చు. మనసుకి జోక్యం చేసుకోకూడదు. మనసు జోక్యమే జోక్యం చేసుకుందా అయిపోయా సంగతి. అది సంనిరుద్ధం మనోహృది. అప్పుడు మనసుని నీ లోపలికి, మనసు హృదయం వేరే కాదు. మనసు హృదయము వేరు కాదు. మనసు అన్నా, హృదయం అన్నా, బుద్ధి అన్నా, అహంకారం అన్నా, చిత్తం అన్నా ఒకటే. అప్పుడు ఆ మనసుని నీ లోపలికి తెచ్చుకోవాలి, నీ యందు తెచ్చుకోవాలి, నీదిగా పెట్టుకోవాలి. ఇటు పెట్టుకోకూడదు. ఇంద్రియాలు, విషయాల వైపు తిప్పకుండా మనసుని నీదిగా చేసుకొని ఉంచాలి. దీన్నే ఏమన్నారు వాళ్ళు? సంనిరుద్ధం మనహ వృధి. హృదయంలో మనసుని తొక్కి పెట్టాలి, ఉంచేయాలి. అంటే నీ వైపు ఉంచుకోవాలి మనసుని. ఇంద్రియ విషయాల వైపు ఉంచరాదు. అంటే మనసుని ఉంచకూడదు. ఉంచకూడదు. కొంతమంది ఈ సినిమా యాక్టర్లు కానీ ఎవరైనా కానీ చూసుకోండి, ఎప్పుడైనా ఎంట్రుకలు ఇలా పడిపోతుంటాయి, ముఖం మీద పడిపోతుంటాయి కదా. ఏమని చేస్తుంటారు అన్నమాట. ఎవరో ఒక ఆవిడ చూసింది, ఎందుకబ్బా ఇంత ఇబ్బంది పడుతుంది, ఏమన్నా దారం గేరం ఏం లేదు, ఏమో రబ్బర్ బ్యాండ్లు అది మళ్ళీ పేచింది. జరుపు కాదు, అలవాటు. అది ప్యాషన్ పోవడా, శ్రమ కాదు అది. ఇటు పడడం, ఇటు అనుకోవడం. చూసారా, అట్లాగా మనసు మటమాడికి బయటకు వచ్చేయడం, మళ్ళీ లోపలికి నీకు. ఎందుకు ఈ పని? అసలు మనసుని విషయాల వైపు తిప్పకుండా ఉంటే మంచిది కదా. ఆ ఎంట్రుకలకి ఏదో రబ్బర్ బ్యాండ్ వేసి వెనక్కి దోచేయకుండా ఊరికే ముందుకు రావడం, వెనక్కి తీసుకోవడం, ముందుకు రావడం, వెనక్కి దోచుకోవడం. ఎందుకు పోవడం ఇంత? కాబట్టి మనసుని నీ వైపుకే తిప్పుకో, నీదిగా చేసుకో. విషయాల మీదకి, ఇంద్రియాల మీదకి పోనివ్వకు. ఇది అన్నమాట సంనిరుద్ధం మనోవృద్ధి. నీ వైపుకే పెట్టుకోవాలి.
మీ వైపే విచారం చేసుకోవాలి. బయట విషయాల పట్ల పోనీకూడదు, బయట విషయాల పట్ల పోనీ బాగా తెలుసుకోవాలి. అట్లా అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏదైనా మనము సెంటిమెంట్ ఏదో చల్లుకోవాలంటే ఇతరుల మీద చల్లుకుంటాం, మన మీద చల్లుకుంటామా? మన మీదే కదా. అట్లా మనసుని నీట్గా చేసుకొని మీ వైపుకే తిప్పుకొని ఉండాలి. ఇంద్రియాలు విషయాల వైపు తిప్పకుండా ఉండాలి. మీ సొంత మీరే వాడుకోవాలి. మనసులు ఎక్కువ విషయాలకి ఇంద్రియాలకి ఎక్కువ ఉపయోగం చేసుకోకూడదు. అప్పుడు చూడాలి ఆ మనసుకి ఎంత శక్తి వస్తుందో. భలే శక్తి వస్తుంది. మీదిగానే పెట్టుకోవాలి. అర్థమైందా? గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఇంకో పక్క నుండి ఇంటికి ఇస్తారా? మీ ఇంటికేనా? వాళ్ళకి ఇస్తే ఏమైపోద్ది? అయిపోద్ది మొత్తం. అట్లా మీ మనసుని ఇంద్రియ విషయాలకి బాహ్య విషయాలకి అప్లై చేయకుండా కానీ మీ దగ్గరే పెట్టుకోవాలి. మీ మనసుని మీరే వాడుకున్నట్లయితే, మీకోసమే వాడుకోన్నట్లయితే మీకు మంచి మనోబలం వచ్చేస్తుంది. ఇతరులకి వాడారా మనసునే. అర్థమైందా? పక్కనింటి ఆవిడ ఈ గ్యాస్ సిలిండర్కి మీరు కూడా కనెక్షన్ ఇచ్చుకోండి, నేను కూడా ఇచ్చుకుంటా, ఇద్దరు వాడుకుంటా. ఏంటి ట్యాప్లో నీళ్ళు అదే అప్పుడు ఏమవుతుంది? గ్యాస్ మొత్తం అయిపోతుంది. కరెంట్ అయినా మన ఇంటికి మనం వాడుకుంటామా, పక్కనింటికి ఇస్తామా? అట్లా మనసు కూడా అంతే, మీరే వాడుకోవాలి. ఇతరులకి ఎవ్వరికి ఇవ్వకూడదు ఆ మనసునే. అర్థమైందా? అప్పుడు మీరే అన్నారు మా ఆయనకు కూడా ఇవ్వకూడదా అంటే ఆయన మనసు లేదా ఏంటి? ఆయన మనసు లేదా ఏంటి? తలా ఒక సిలిండర్ ఉంది కదా. నీ మనసు నువ్వు వాడుకో, మీ ఆయన మనసును మీరు వాడుకుంటారు, మీ పిల్లల మనసును పిల్లలు వాడుకుంటారు. నీకెందుకు ఇవన్నీ ఒకరికొకరు సప్లై చేసుకోవడం లేనిపోయినవన్నీ? అర్థమైందా? అందరికి ఉంది కదా మనసులో, వాళ్ళ మనసులో వాడుకుంటారు. నువ్వు పోయి వాళ్ళకి వాడతాను, నేను వీరికి వాడతానంటే వాడేస్తాను శుభ్రంగా. అప్పుడు నువ్వు ఖాళీ అయిపోతావు. నీ మనసు నీ సొంతం. అర్థమైందా? ఆ మాట మాత్రం సినిమా మాటలు మాత్రం మాట్లాడుతాం. మా ఆయన నాకే సొంతం అనే. ఏంటి మీ ఆయన మీకే సొంతం? ఇంక 80 మంది ఉన్నారంట ఊరికనే. నీ మనసు నీకే సొంతం అంతే. అర్థమైందా? అది మా ఆయన నాకే సొంతం అంటే ఆయన క్యాన్సర్ కూడా నీ సొంతం అయిపోద్ది. అప్పుడు ఆయన క్యాన్సర్ కూడా నీకు వచ్చేస్తుంది లేకపోని. కోవిడ్ అప్పుడు చూడలే, ఎవరికి వాళ్ళే ఉన్నారు కదా, అట్లా కలిసి ఉన్నారు. అయితే మా ఆయన నేను వదిలిపెట్టుంటే కోవిడ్ ఆయనకు వచ్చింటే నీకు రాకపోతే ఆయనతో ఏం చేస్తావు? పోయి అంటించుకుంటావు. మీ మనసు మీరే వాడుకోవాలి. ఆయన మనసు మీ మనసులో ఏముందని తెలిసి చూడకూడదు. నీకెందుకు ఊరుకో. నీ మనసుని నేను ఒకసారి చూడాలనుకుంటున్నానంటే అనేక జన్మలు చస్తుంది దాంట్లో, అన్ని నీవే అయిపోతాయి. ఒక జన్మ మనసు కాదు అది. అమ్మో, అనేక జన్మల యొక్క వాసనలు దాంట్లో ఉంటే నా మనసుని నేను చూడాలంటే ఏది నేను సెప్టిక్ ట్యాంక్ చూసేదానికి లేనిపోయింది. చూడకూడదు. ఎవరు మనసులు వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళకి సరిపోద్ది అది. ఒకరి మనసులో ఒకరు తుంగి చూడకూడదు. నీ మనసులో ఏముందో నాకు తెలియలేదు, తెలుసుకోకపోతేనే మంచిది. పో హాయిగా ఉండలాగా. ఒకరి మనసులో ఒకరు చూడకూడదు. ఏం పని చూసేదానికి? లేనిపోనివన్నీ అనేక జన్మల వాసనలు ఉంటాయి దానిలో. అర్థమైందా? ఈ జన్మలో కొన్ని నీతో అనుభవించవలసి వచ్చింది కాబట్టి ఇట్లాగా అంతే. దాన్ని కానీ ఓపెన్ చేసి లేనిపోవడం వస్తాయి. లేనిపో కాబట్టి ఎవరి మనసులతో వాళ్ళే పడాలి అంతే. వేరే వాళ్ళకి ఏమి అదే రెంట్కి ఇచ్చేదా వాడికి ఇచ్చేదా? అది లేనిపోను నేను చేయకూడదు. అప్పుడు హాయిగా ఉంటుంది నా మనసు, మీ మనసు. మరి గృహ వ్యవహారాల్లో మనసుతో ఏం
పని? శరీరంతో శరీరంతోనే నా మనసులో పని. శరీరంతో పని. శరీరం ఉపయోగించుకుంటారు. ఆ నలుగురు ఇంట్లో వాళ్ళకంటే ఆ శరీరమే కావాలి. వంట గంట అన్ని చేసుకునేదానికి నా మనసుతో నీకు ఎవరి మనసులో వాళ్ళ. గురువు కూడా మనసు కావాలంటాడా, శరీరంతో పని అంటాడా? మనసును రిపేర్ చేస్తాను నేను అంతే. శరీరం అది బాగా తెలుసుకోవాలి. అందుకనే వాళ్ళు విషయాసంగము లేకుండా పెట్టుకొని ఆ మనసుని నీ యందు నువ్వు ఉంచవలే. నీ మనసు నీలో ఉండాలి. నీ మనసు నీలో ఉండాలి అనే మాటే సంనిరుద్ధం మనోవృద్ధి. సమ్యక్ బాగా చూసారా, నిలుపుకోవాలా. నిరుద్ధం అంటే అర్థం ఏంటి? నిలుపుకోవాలా. నీ మనసుని నీలో నిలుపుకోవాలా. వేరే వాడికి సంబంధం నువ్వే వాడాలి, వేరే వాళ్ళది అట్లా. అది బాగా తెలుసుకో. యదా యత్యాత్మనో భావం తదా తత్పరమం పదం. యదా యాత్యాత్మనో భావం తదా తత్పరమం పదం. యదా ఎప్పుడైతే ముందు చెప్పాడు చూసారా, తదా యదా. యదా ఎప్పుడైతే యాతి ఆత్మనః భావం, ఆత్మభావాన్ని కలిగించుకుంటుందో మనసు, తనలో తానున్నప్పుడే కలిగించుకుంటుంది. తనలో తానున్నప్పుడే కలిగించుకుంటుంది, లేకపోతే కలిగించుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ జ్ఞాన విద్య వేదాంత విద్యకు వచ్చినప్పుడే మిమ్మల్ని గురించి మీరు తెలుసుకుంటారు. కర్మకాండకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోవాలి. చూడండి, కర్మకాండలో మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోవటం ఉండదు, వేరే విషయం ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని గురించి మీరే తెలుసుకోవాలి. మీ ఆత్మజ్ఞానం మీరు కలిగించుకునేటప్పుడు, మనం ఆత్మజ్ఞానం కలిగించుకునేటప్పుడు మన జ్ఞానమా లేకపోతే కుటుంబానికి సంబంధించిన జ్ఞానమా? ఇంకేం అడగరు వాళ్ళు, గోత్రాలు నామాలు అడగరు. ఇక్కడ ఆత్మజ్ఞానంలో మీకు ఆత్మజ్ఞానం కలిగించాలా, మీ గోత్రనామాలు చెప్పండి. గోత్రనామాలతో నీకేం పనండి? అసలు నీ గోత్రనామాలు కూడా పని చేయదు. ఆ గోత్రం అగోత్రమయ్యా, అగోత్రం అవర్ణం అచక్షశ్రోత్రం. నీ గోత్రం గీత్రం ఏం అడగరు ఇక్కడ. కర్మకాండకి అయితే అది జ్ఞానకాండలో నీ విషయమే, నీ సొంత విషయం. అట్లాగా యదా ఎప్పుడైతే యాతి ఆత్మనః భావం, నీ ఆత్మభావం, నీ జ్ఞానం నీకు కలుగుతుందో, నీ జ్ఞానంలో నువ్వు ఉంటావో, నీ జ్ఞానం కలిగి ఉంటావో, తత్పరమం పదం, అదే పరమాత్మ జ్ఞానము, అదే స్థిత ప్రజ్ఞత లక్షణము. నీ జ్ఞానంలో నువ్వు ఉంటావు. అందువల్ల ఈ బ్రహ్మ విద్య మీ గురించే చెప్తుంది, ఇంకెవ్వరి గురించే చెప్పదు. మీ గురించే చెప్తుంది. మీకే సంబంధం, ఇంకెవరికే సంబంధం లేదు. ఎక్కడికైనా సరే గుడి గోపురాలకు పోతే నలుగురు విషయం అదే, ఇక్కడ మాత్రం మీ విషయమే, మీ సొంత విషయము అంతే. మీ సొంత విషయమే, నలుగురికి సంబంధం లేనే లేదు. కాబట్టి మీలో మీ జ్ఞానము మీతో మీరు ఉంటుంది. ఇదే పరమాత్మ జ్ఞానం, ఇతరులకి సంబంధం లేదు. యదా యాతి ఆత్మనః భావం తదా తత్పరమం పదం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.